యా ఒకసారి మీ గ్రూప్ లో కూడా ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి క్లాస్ స్టార్ట్ అయిందని చెప్పేసి త్వరగా రమ్మని చెప్పండి. ఈరోజు ఫైల్ సిస్టమ్స్ మౌంటింగ్ గురించి చెప్పుకుందాం. మన ఈబీఎస్ వాల్యూమ్ ఎలా మౌంట్ చేస్తారని చెప్పేసి. ఓకే కొంచెం కమెంట్స్ అవి ఉంటాయి, నెక్స్ట్ కమెంట్స్ అవి. నోటిఫికేషన్ వస్తుంది, మనం మీరు అప్లై చేసుకోవాల్సింది. ఈసారి మీ ఫ్రెండ్స్ ఉన్నా కానీ చెప్పండి, దాని మీద నేను రాస్తాను. ఓకే కనపడుతుందా? స్క్రీన్ కనపడుతుందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. స్టార్టింగ్ శాలరీ ఈసీఈ డిప్లొమా వాటర్. మీరు ఫస్ట్ ఏం చేస్తున్నారు? అప్పుడు నేను బాగా సెట్ చేశాను, ముగ్గురు వెళ్ళారు మన జిల్లా నుంచి. స్నాప్ షాట్స్, ఓకే స్నాప్ షాట్ క్రియేటింగ్, అటాచింగ్, డిటాచింగ్, కౌంటింగ్ ఆఫ్ ఐవో, వెరీ గుడ్. EC2 ఇన్స్టెన్స్ ఫెయిల్యూర్స్, ఓకే రికార్డెడ్ వీడియో కూడా పెట్టారు కదా, ప్రాక్టీస్ చేశారు కదా. ఓకే ఈరోజు కొంచెం నెక్స్ట్ నేర్చుకుందాం, నెక్స్ట్ అడ్వాన్స్డ్గా. సరే ఇప్పుడు ఒకసారి చూడండి, జస్ట్ లాజిక్ అంతే, సింపుల్ లాజిక్ అండి, మీరే చెప్పాలి నాకు ఆన్సర్. మనం సర్వర్ క్రియేట్ చేసుకున్నాం, EC2 ఇన్స్టెన్స్ లో ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసుకున్నాం, తర్వాత ఒక ఈబీఎస్ వాల్యూమ్ క్రియేట్ చేసుకున్నాం, స్నాప్ షాట్స్ క్రియేట్ చేసుకున్నాం, అంతా బ్యాకప్ మొత్తం రెడీగా ఉంది మన దగ్గర. అటాచింగ్ చేసాం, జస్ట్ కనెక్ట్ చేసేసాం అనమాట. ఓకేనా? అటాచింగ్ అంటే జస్ట్ కనెక్షన్ అనమాట అంతే. ఓకే అటాచింగ్ ఎలా చేసుకోవాలి, డిటాచింగ్ ఎలా చేసుకుని తెలుసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇప్పుడు మనం రీడింగ్ రైటింగ్ ఆపరేషన్ చేయాలి నార్మల్ గా, అవునా కదా? మీ దగ్గర డేటా ఉండి, మీ దగ్గర డేటాబేస్, మీ కంపెనీ డేటాబేస్ లో ఉంటే మీరు ఏం చేస్తారు? రీడింగ్ రైటింగ్ ఆపరేషన్ చేసుకుంటారు. ఓకే నార్మల్ గా, ఓకే అది జరిగేది. కానీ దీనికన్నా ముందు నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ చేయండి. స్మాల్ క్వశ్చన్ అనమాట. ఇప్పుడు మీ దగ్గర మెమరీ కార్డ్స్ ఉన్నాయి కదా, మెమరీ కార్డ్స్ కానివ్వండి, లేదు అంటే మీ దగ్గర హార్డ్ డిస్క్, మీ మొబైల్ కొన్నారనుకోండి, మొబైల్ తో పాటు 4GB 64GB అని చెప్పేసి హార్డ్ డిస్క్లు వస్తుంటాయి కదా మీకు. 64GB, 128GB, 256GB, తర్వాత వచ్చేసి మీకు హార్డ్ డిస్క్, ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లు ఉంటాయి, మెమరీ కార్డ్స్ ఉంటాయి. ఓకే ఇవన్నీ ఉంటాయి కదా. ఇవన్నిట్లో కూడా మీరు డ్రైవ్స్ ఉంటాయి కదా, ఐడియా ఉందా? ఈ డ్రైవ్, సి డ్రైవ్, ఓకే ఇలా డ్రైవ్స్ ఉంటాయి. తర్వాత దాంట్లో ఫోల్డర్స్ ఉంటాయి, ఫైల్స్ ఉంటాయి, తర్వాత అరేంజింగ్ చేసుకోవచ్చు, సార్టింగ్ అండ్ తర్వాత అలా చేసుకోవచ్చు. ఓకేనా? ఇంకా ఏం చేసుకోవచ్చు? ఫైల్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఫైల్ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే ఇన్ని ఆపరేషన్స్ ఫైల్స్ చేసుకోవచ్చు కదా మీరు. ఫార్మాట్ చేసుకోవచ్చు, ఫార్మాటింగ్ చేసుకోవచ్చు. ఓకే ఇంకా ఫైల్ రీనేమ్ చేసుకోవచ్చు. ఓకే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని ఆపరేషన్ జరుగుతున్నాయి కదా. కానీ నా డౌట్ ఏంటంటే, అది మెమరీ స్టోరేజ్ డివైస్ అనేది ఏంటి? జస్ట్ ఒక నార్మల్ హార్డ్వేర్ డివైస్, అవునా కదా? ఒక హార్డ్వేర్ డివైస్. ఓకే మీ మెమరీ కార్డ్ తీసుకోండి, చేతులు ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది అది, అవునా? చిన్నదే. ఓకేనా? కానీ దాంట్లో అది హార్డ్వేర్ డివైస్. కానీ ఇలా ఇన్ని ఆపరేషన్స్ దాని మీద ఎలా చేయగలుగుతున్నాం చెప్పండి? దానికి ఏమన్నా సపరేట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? మీకు ఐడియా ఉంది చెప్పండి ఒకసారి. ఓకేనా? మెమరీ కార్డ్ మీద ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఓకేనా? హార్డ్ డ్రైవ్ మీద, హార్డ్ డిస్క్ మీద జరుగుతున్నాయి ఆపరేషన్స్, అవునా కదా? మీకు ఎప్పుడు డౌట్ రాలేదా? ఇప్పుడు చేతులు ఇంత ఉంటుంది, మీ ఏంటది పెన్ డ్రైవ్స్ కానివ్వండి, మెమరీ కార్డ్ కానివ్వండి, హార్డ్ డిస్క్ కానీ మామూలుగా ఇంత ఉంటాయి. ఓకేనా? సో అవి కానివ్వండి, లేదు అంటే మీ లోపల ఉన్న డిస్క్లు కానివ్వండి, మీ ల్యాప్టాప్ లో మెమరీ డిస్క్లు ఉంటాయి. ఓకేనా? సో ఇన్ని ఉంటాయి. అన్ని ఉంటే ఓకేనా, మీకు ఎలా జరుగుతుంది? ఫైల్ ఎలా క్రియేట్ అవుతుంది? చిన్న దాని మీద ఎంత ఫైల్ క్రియేట్ అవుతుంది చెప్పండి? ఇప్పుడు మీరు ల్యాప్టాప్ లో రైట్ క్లిక్ చేసేసి ఫైల్ నేమ్ క్రియేట్ చేస్తారు కదా, కొత్త ఫైల్ క్రియేట్ చేస్తారు, ఫార్మాట్ చేస్తారు. ఒకవేళ అనవసరం అనుకుంటే ఏదైనా వైరస్ వచ్చిన ఫార్మాట్ చేస్తారు. వెరీ గుడ్. ఎవరు? జగదీష్ కుమార్ ఫ్రమ్ కడప. ఎక్సలెంట్, బాగా చెప్పారండి. ఇంకా కానీ మీరు పేర్లు పెట్టారు, దానికి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ చెప్పండి. అంటే మీరు డైరెక్ట్ గా నేమ్స్ that is called ఫార్మాటింగ్ స్టైల్. ఓకే మీరు అలాగే వెళ్ళారా?
నేమ్స్ డైరెక్ట్ చేస్తారా? అలాగే, ఓకే ఓకే. దానికి ఒక పేరు ఉందండి, ఏంటంటే ఫైల్ సిస్టమ్. ఓకేనా? ఫైల్ సిస్టమ్ నోట్ చేసుకోండి. ఇన్ని పనులు చేయాలి అంటే మనకు ఫైల్ సిస్టమ్ అనేది కావాలి. అర్థమైందా ఇప్పుడు మీకు? మీకు ఒక హార్డ్ డ్రైవ్స్, హార్డ్ డిస్క్ మీద కానీ, మెమరీ కార్డ్ మీద కానీ, ఏదైనా సరే ఒక హార్డ్వేర్ మీద, స్టోరేజ్ డివైస్ హార్డ్వేర్ మీద ఒక ఫైల్ ని మీరు స్టోర్ చేసుకోవాలన్నా, తర్వాత రీనేమ్ చేసుకోవాలన్నా, లేదంటే ఫార్మాటింగ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా, ఓకే, మనకేముంటాయంటే, ఓకే, అంటే డిఫరెంట్ వర్క్స్ ఉంటాయి కదా మనకు. మనం డిఫరెంట్ పనులు చేస్తుంటాం కదా. ఓకే, ఒక నిమిషం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఫైల్ వైరస్ వచ్చేసింది, ఫార్మాట్ చేయాలంటే ఏం చేస్తారు? దానికి ఒక సపరేట్ సాఫ్ట్వేర్ కావాలి. ఓకే, తర్వాత వచ్చేసి మనకి డిఫరెంట్ ఉంటాయి కదా అన్ని పనులకి కూడా. లేదండి, ఇప్పుడు మీ దగ్గర సింగిల్ స్టోరేజ్ ఉంది, 1 TB స్టోరేజ్ ఉంది, మీకు ఇవ్వడం 1 TB స్టోరేజ్ ఇచ్చారు. బట్ మీరు ఏం చేయాలి? దాన్ని ఒక 2-3 డ్రైవ్లు, సి డ్రైవ్, డి డ్రైవ్, ఈ డ్రైవ్, అట్లా 3 డ్రైవ్లు చేసుకోవాలి. సో అప్పుడు కూడా ఏం కావాలి మనకు? ఈ ఫైల్ సిస్టమే కావాలి. అంటే ఏదైనా సరే స్టోరేజ్ డివైస్ మీద మీరు ఏం వర్క్ చేయాలన్నా సరే, ఒక డిస్క్ మీద కానీ, ఒక ఏదైనా సరే దాని మీద మీరు ఇలాగ ఏ చేయాలన్నా సరే, ఒక ఫైల్ క్రియేట్ చేసుకోవాలన్నా, రీనేమ్ చేసుకోవాలన్నా, సార్టింగ్ చేసుకోవాలన్నా, ఓకేనా, ఫైల్ కి పర్మిషన్స్ ఇచ్చుకోవాలన్నా సరే, ఇంకా ఏ పనులు చేసుకోవాలన్నా సరే, ఒక ఇంటర్ఫేస్ అనేది కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఏంటది? మీ హార్డ్వేర్ కానీ మీరు రీడింగ్ చేసే దానికి మధ్యలో ఇంటర్ఫేస్ ఏంటి? ఫైల్ సిస్టమ్. అర్థమైందా ఇప్పుడు? అర్థమైందా అండి? ఫైల్ సిస్టమ్ అర్థమైందా? ఇది తెలిస్తే నెక్స్ట్ మనం చేసుకోవచ్చు వేరేది. ఓకే, అర్థమైందా అందరికి? ఓకే, సో ఇదనమాట ఫైల్ సిస్టమ్ అంటే అర్థమైంది. సో లేదు, మీరు కొన్ని ప్రాక్టికల్ గా ఒకటి చూస్తుండొచ్చండి. ఇప్పుడు మీరు మెమరీ కార్డులో మీరు ఎప్పుడైనా గమనించుంటే FAT32 అని గమనించారు. ఇప్పుడు మెమరీ కార్డు ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ, మీకు డైరెక్ట్ గా లోపల ఉన్న కనిపించకుండా పైన ఓన్లీ FAT32 అని కనిపిస్తుంది మెమరీ కార్డ్స్ లో. మెమరీ కార్డ్ మీరు ల్యాప్టాప్ కానీ చూసారనుకోండి, FAT32 అని కనిపిస్తుంది. NTFS కానీ FAT32 అని కానీ గమనించారు ఎప్పుడన్నా మీరు? మెమరీ కార్డులు కానివ్వండి, అవి తర్వాత పెన్ డ్రైవ్స్ కానివ్వండి, FAT32 అని ఉంటుంది. ఇంకోటి ఏంటంటే పెద్దది అనుకోండి, సైజెస్ పెద్ద అనుకోండి, NTFS అని ఉంటుంది. ఒకసారి గమనించండి, మాక్సిమం అందరూ గమనించాను అంటున్నారు. సో మీరు ఒక్కసారి జాగ్రత్త చూడండి, మీ దగ్గర పెన్ డ్రైవ్స్ కానీ, లేదంటే ఏంటివి ఏమంటారు, మెమరీ కార్డ్స్. సో అవి ఉంటే ఒకసారి జాగ్రత్త చూడండి, మీరు గమనించండి. లేదనుకోండి, మీ మెమరీ కార్డు ఉంది కదా, దాని స్పెసిఫికేషన్స్ ఇంటర్నెట్ లో సెర్చ్ చేయండి. సో ఈ మెమరీ కార్డ్ స్పెసిఫికేషన్స్ అంటే మనకు లోపల ఫైల్ సిస్టమ్స్ వస్తాయి అనమాట. FAT32 తర్వాత NTFS వస్తుంటాయి. మీరు మ్యాక్ అవి వాడుతున్నారు, మ్యాక్ లో HFS ప్లస్ అని ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. అలాగే లినక్స్ ఉంది అనుకోండి, మనకి ఇంకా XFS అని XT అవి ఉంటాయి అనమాట. సో EXT ఫైల్ సిస్టమ్స్, ఓకే, అవన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. డిఫరెంట్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి అనమాట ఫైల్ సిస్టమ్స్. సో ఇవి మనం తెలుసుకోవాలి ఫస్ట్. ఈ రోజు మన క్లాస్ మనం నేర్చుకోవాలి అంటే, సరేనా? ఓకే, సో అదనమాట. ఇప్పుడు జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, ఇప్పుడు మీరు ఒక EBS వాల్యూమ్ క్రియేట్ చేశారు. ఓకేనా? EBS వాల్యూమ్ క్రియేట్ చేశారు. ఇప్పుడు నాకు చెప్పండి, అది హార్డ్వేరా సాఫ్ట్వేరా? EBS వాల్యూమ్ చెప్పాలి. ఇన్ని రోజులు నేర్చుకున్నారు కదా, అది హార్డ్వేరా సాఫ్ట్వేరా? EBS వాల్యూమ్ చెప్పండి. EBS EBS వాల్యూమ్ డేటా స్టోర్ చేసుకోవచ్చా? జనార్దన్, వెరీ గుడ్. వాసవి, భరత్, నిఖిత, యా, స్టోర్ చేసుకోవచ్చు కదా. స్టోర్ చేసుకోవచ్చు అంటే సాఫ్ట్వేర్ అయితే స్టోర్ చేసుకుంటారు మీరు. సాఫ్ట్వేర్ లో స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందా మీకు? కెపాసిటీ ఉంటుందా సాఫ్ట్వేర్ లో? ఇప్పుడు ఒక హార్డ్ డిస్క్ ఉంది, అది హార్డ్వేరా సాఫ్ట్వేరా? మెమరీ కార్డు ఉంది, హార్డ్వేరా సాఫ్ట్వేరా? నేను ఆల్రెడీ చెప్పా, అదేంటంటే EBS వాల్యూమ్ అనేది ఏంటి? ఒక స్టోరేజ్ డివైస్ డిస్క్ అని డైలీ చెప్తున్నా కదా నేను. ఓకే, డిస్క్ అది ఒక డివైస్, అది ఒక డిస్క్, అది ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఎక్కడ వేరే మనకి ఎవరైతే AWS ప్రొవైడ్ చేస్తున్నారు, ఎవరు AWS వాళ్ళు ప్రొవైడ్ చేస్తే వాళ్ళ రీజన్స్ ఉంటాయి కదా. ఓకే, US ఇప్పుడు మనకు ఫ్రీగా ఇచ్చిన అకౌంట్ ఏంటి? US నార్త్ వర్జీనియా కదా, వర్జీనియా 1 ఈస్ట్ కదా, ఈస్ట్ 1 లో ఉంటుంది మనది. ఓకే, ఫ్రీ అకౌంట్స్. ఓకేనా? అవునా కాదా? సో అదనమాట.
అవన్నీ కూడా హార్డ్వేర్ అవి ఎక్కడో ఉంటాయి అనమాట డేటా సెంటర్స్. ఇప్పుడు మనకి ఇండియా అనుకోండి, మనకి ఇండియాలో AWS రీజన్ ఎక్కడ ఉంది? అమెజాన్ వెబ్ సర్వీసెస్ రీజన్ ఎక్కడ ఉంది ఇండియాలో? ముంబై, అవునా? యా, ఆ ముంబై రీజియన్ లో 3 అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి మళ్ళీ. ఓకేనా? ఆల్రెడీ చెప్పి హైదరాబాద్ లో కూడా AWS ప్లాన్ చేస్తున్నారు, కొత్తగా రీజన్ పెడదామని, త్వరలోనే వస్తుంది. ఓకే, అవన్నమాట. అన్ని కూడా ఏంటంటే మనకి హార్డ్వేర్ డివైజెస్ అనమాట. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు హార్డ్వేర్ డివైస్ ని నేను డైరెక్ట్ గా యాడ్ చేసుకోవాలా? డైరెక్ట్ గా నేను EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ చేసేసుకొని నేను రన్ చేసుకోవచ్చా? లేదంటే మధ్యలో ఏదైనా ఇంటర్ఫేస్ ఉండాలా? చెప్పాలి. రెస్పాండ్ అవ్వండి. మధ్యలో ఏదైనా ఉండాలా లేదంటే డైరెక్ట్? యా, వెరీ గుడ్. ఇంటర్ఫేస్ ఉండాలా లేదా? దట్ ఈస్ నథింగ్ బట్ ఏం చెప్పాను ఇందాక, దట్ ఈస్ నథింగ్ బట్ ఫైల్ సిస్టమ్. అవునా కదా? ఇప్పుడు మీ మెమరీ కార్డ్ ఎలాగో ఆ EBS వాల్యూమ్ అలాగా. ఈ మెమరీ కార్డ్ మీద FAT32, FAT32, NTFS, HFS ప్లస్ ఎట్లాగైతే ఉన్నాయి ఫైల్ సిస్టమ్స్ మీరు ఎట్లాగైతే ఫార్మాట్ చేశారో EBS వాల్యూమ్ కూడా ఫార్మాట్ చేయాలి. ఫార్మాట్ చేయకపోతే నీకు రీడింగ్ రైటింగ్ ఆపరేషన్స్ ఎలా జరుగుతాయి? అవునా కదా? అర్థమైందా? కాన్సెప్ట్ అర్థమైందా మీకు? కాన్సెప్ట్ అర్థమైందా? ఓకే, ఒక హార్డ్వేర్ స్టోరేజ్ సర్వీస్ యాడ్ చేసుకోవాలి, మనం ఉపయోగించుకోవాలి అంటే దాని మీద ఒక ఫైల్ సిస్టమ్ ని ఫార్మాట్ చేయాలి. ఈ పాయింట్ కోసం నేను ఇప్పటి వరకు చెప్పాను అనమాట. ఓకే, అర్థమైందా? అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి, క్లాస్ లో అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి. ఇప్పుడు ఇంత స్టేప్ ని టైం తీసుకొని చెప్పింది కూడా మీకు ఆ మెమరీ కార్డ్ ఎగ్జాంపుల్ చెప్పింది, అవి చెప్పింది. ఓకేనా? అన్ని కూడా ఎగ్జాంపుల్స్ చెప్పింది ఎందుకు? ఈ రోజు మనం ఏం చేయబోతున్నాం తెలుసుకోవడానికి. అంటే ఫైల్ ఒక EBS వాల్యూమ్ మీద, ఓకే, అదొక డిస్క్ కదా, దాని మీద మనం ఫార్మాట్ అవి చేసుకోవాలి. సరేనా? ఓకే, కాన్సెప్ట్ అర్థమైంది కదా? యా, ఓకే. చూడండి, ఇప్పుడు అది అర్థమైంది. తర్వాత ఇప్పుడు అది ఎట్లా చేయొచ్చు కూడా మనం చూద్దాము. ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటి అంటే, ఓకే, మన దాంట్లో స్టెప్స్ చూద్దాం ఒకసారి. చూడండి, మేకింగ్ అమెజాన్ EBS వాల్యూమ్ అవైలబుల్ ఫర్ యూజర్ లినక్స్. ఇప్పుడు మన లినక్స్ మనం ఇన్స్టెన్స్ దేంట్లో చేసింది? లినక్స్ అయినా ఇన్స్టెన్స్ క్రియేట్ చేసాం కదా, లినక్సే కదా. సో లినక్స్ గురించి మాట్లాడుకుందాం. చూడండి, ఆఫ్టర్ యూ అటాచ్ EBS వాల్యూమ్, ఇవన్నీ తెలిసినవే కదా మనకు. ఓకేనా? చూడండి, అటాచింగ్ డిటాచింగ్ చేసామా లేదా? మై వాయిస్ ఇస్ నాట్ క్లియరా? వాయిస్ క్లియర్ గానే ఉందా? కొంచెం రేస్ చేయమంటారా? నాయిస్ యా, ఫస్ట్ ఏంటి, మనం క్రియేట్ చేసుకున్న తర్వాత చూడండి స్టెప్స్ చూడండి. ఫస్ట్ మనం వాల్యూమ్ ని క్రియేట్ చేసుకుంటాం. సరేనా? వాల్యూమ్ ని క్రియేట్ చేసుకున్న తర్వాత స్టెప్స్ చూడండి మీరు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. స్టెప్స్ ఏంటి? ముందు వాల్యూమ్ ని మీరు క్రియేట్ చేసుకుంటారు. వాల్యూమ్ ని మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత జస్ట్ కనెక్ట్ చేస్తారు అన్నమాట, ఇన్స్టెన్స్ తో కనెక్ట్ చేస్తారు. ఓకేనా? దాన్ని ఏమంటారు? అటాచింగ్, డిటాచింగ్ అంటారు. ఓకేనా? అదనమాట. లేదు అంటే మీరు అంతా అయిపోయిన తర్వాతనే కనెక్ట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఓకేనా? కనెక్ట్ జస్ట్ ఓన్లీ కనెక్టింగ్ అంటారు. తర్వాత వచ్చేసి పాయింట్ ఏంటి మనకు? ఓకేనా, మనకు ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. ఫైల్ సిస్టమ్ తర్వాత మౌంటింగ్ అని ఉంటుంది అనమాట. ఓకేనా? మౌంటింగ్ అంటే ఏంటి? నార్మల్ గా జస్ట్ ఒక మీరు డిక్షనరీలో మౌంట్ కి ఒక ఏదైనా పదం మీనింగ్ ఉంటుంది కదా, మీనింగ్ తెలుసా మీకు? మౌంట్ అంటే ఏంటి? మౌంటైన్స్ అంటారు, మౌంటింగ్ అంటారు. ఓకేనా? మౌంట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి నాకు. మౌంటింగ్ ఐడియా ఉందా మీకు ఏమన్నా? యా, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ అండి. ప్లీజ్ మౌంట్ మై ఫోటో టు ద వాల్. ఓకేనా? జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. ప్లీజ్ మౌంట్ మై ఫోటో ఫ్రేమ్ టు ద వాల్ అంటే ఏంటి? అంటే ఆ వాల్ కి నా ఫోటోని ఫ్రేమ్ ని ఫిక్స్ చేయండి. అంతేనే కదా? సో సేమ్ అన్నమాట ఇక్కడ కూడా. మీరు కనెక్ట్ చేసిన తర్వాత ఓకే, జస్ట్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనమాట EC2 కి అటాచింగ్. ఓకేనా? తర్వాత ఏం చేయాలి? యా, వెరీ గుడ్, ఫిక్స్ చేయటం నార్మల్ లాంగ్వేజ్ లో. తర్వాత ఏం చేయాలి? ఇప్పుడు EC2 ఇన్స్టెన్స్ కి ఒక EBS వాల్యూమ్ ని అటాచ్ చేసుకోవచ్చా? మోర్ దెన్ చాలా చేసుకోవచ్చు కదా. అంటే EBS వాల్యూమ్ దగ్గర ఏం చేస్తుంది?
దానికి సారీ ఇన్స్టెన్స్ ఈబీఎస్ అంటున్నాను, ఇన్స్టెన్స్ అనమాట. ఇప్పుడు ఇన్స్టెన్స్ ఉంది అనుకోండి, ఇన్స్టెన్స్ అనేది సర్వర్. ఆ సర్వర్ కి ఒక్క స్టోరేజ్ కాదు కదా, డిఫరెంట్ స్టోరేజెస్ ఉంటాయి దానికి. ఓకేనా? సో దానికి ఓన్ గా దానికి ఒక ఏముంటది మనకు, దాని ఒక ఎన్విరాన్మెంట్ సెపరేట్ గా ఉంటది. ఏంటి ఇప్పుడు ఒక 100 ఈబీఎస్ వాల్యూమ్స్ ఉన్నాయండి. ఏ ఈబీఎస్ వాల్యూమ్ లో క్రియేట్ చేయాలి, ప్రతి ఒక్క ఈబీఎస్ వాల్యూమ్ మీద ఒక ఫైల్ సిస్టమ్ ఉంటది. ఏ ఫైల్ సిస్టమ్ యూజ్ చేయాలి. సో ఇప్పుడు నేను డేటా ఇచ్చాను, ఆ డేటాని దేంట్లో క్రియేట్ చేయాలి, దేని నుంచి దేంట్లోకి రైట్ చేయాలి, దేని నుంచి రీడ్ చేసుకోవాలి, డిఫరెంట్ ఉంటాయి కదా. సో దానికోసం ఏం జరుగుతుంది అంటే, మనం ఏం చేస్తామంటే సింపుల్, మనం వాల్ కి మన ఫోటో ఫ్రేమ్ ఎలాగైతే మౌంట్ చేసామో, ఓకేనా, సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనం ఆ EC2 ఇన్స్టెన్స్ అనేది వాల్ గా అనుకోండి. సో ఆ EC2 ఇన్స్టెన్స్ కి మనం ఏం చేస్తాము, ఈ యొక్క ఈబీఎస్ వాల్యూమ్ ఏదైతే ఫైల్ సిస్టమ్ మనం క్రియేట్ చేసాము ఈబీఎస్ వాల్యూమ్ మీద, దాన్ని ఏం చేస్తాం, మౌంటింగ్ చేస్తాం అనమాట. దాన్ని ఫిక్స్ చేస్తాం. అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందా లేదా? ఫైల్ సిస్టమ్ ని మనం క్రియేట్ చేస్తాం ఈబీఎస్ వాల్యూమ్ మీద, అయిన తర్వాత EC2 ఇన్స్టెన్స్ కి మనం మౌంటింగ్ చేస్తాం. ఓకేనా? కనెక్షన్ అయిన తర్వాత, అటాచింగ్ అయిన తర్వాత, ఫస్ట్ అటాచింగ్ చేయాలంటే కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఫస్ట్ అటాచింగ్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాము, దాని మీద ఏం చేస్తాము, మౌంటింగ్ చేస్తాం. ఓకేనా? ప్రాసెస్ అర్థమైందా? అదనమాట జరిగే ప్రాసెస్ ఇది. సో అది ఎలా చేసేది కూడా ఒకసారి చూద్దాం మనం. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేయాలి, చూడండి ఇక్కడ ఇది నేను చెప్పింది మీకు ఇక్కడ పాయింట్స్ లాగా రాశారనమాట. చూడండి ఇక్కడ, ఆఫ్టర్ యూ అటాచ్ ఎన్ ఈబీఎస్ వాల్యూమ్ యువర్ ఇన్స్టెన్స్ ఈజ్ ఎక్స్పోజ్ టు బ్లాక్ డివైస్, జస్ట్ బ్లాక్ డివైస్ లాగానే ఉంటుంది. బ్లాక్ డివైస్ అంటే ఏంటంటే హార్డ్వేర్ డివైస్, అవునా కదా? జస్ట్ హార్డ్వేర్ డివైస్ లాగానే ఉంటుంది బ్లాక్ డివైస్ అంటే. సో బట్ మేము ఏం చేయాలి, దానికోసం ఫైల్ సిస్టమ్ ని మనం ఏం చేయాలి, ఫార్మాట్ చేయాలి. తర్వాత ఏం చేయాలి, చూడండి ఇక్కడ ఎనీ డేటా ఫైల్ సిస్టమ్ రిటర్న్ టు ది ఈబీఎస్ వాల్యూమ్. ఇది సింపుల్ అంతే, మన ఫైల్ సిస్టమ్ మీద రాసింది ఈబీఎస్ వాల్యూమ్ లోకి వెళ్ళిపోతుంది అంతే, ఏదేం లేదు. ఓకేనా? సో ప్రాసెస్ చూడండి. ప్రాసెస్ ముందు నేను ఏం చేస్తాను, స్లైడ్స్ లో మీకు చూపిస్తాను. అయిపోయిన తర్వాత మనం ప్రాక్టికల్ గా మనం ఏం చేద్దామంటే ప్రాక్టికల్ గా చేద్దాం. ప్రాక్టికల్ గా ఏం చేద్దామంటే ఓకే, ప్రాక్టికల్ గా మనం ఏంటి ఇది పట్టి ఉంది కదా, తెలుసా మీకు? పొటిషన్స్ ఐడియా ఉంది కదా, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు చెప్పుంటారు మీకు. ఓకే, దాంట్లో మనం ఏం చేద్దామంటే ఓపెన్ చేసి ప్రాక్టికల్ గా చేసి చూద్దాం, కొన్ని కమాండ్స్ యూస్ చేసి, జస్ట్ స్మాల్ ప్రాక్టికల్ లాగా. ఓకేనా? ఓకే, మీకు అంతా నేను అసిస్టెన్స్ ఇస్తానండి, మీరు కంగారు పడద్దు. ఓకేనా? అసిస్టెన్స్ ఇస్తాను నేను. ఓకే, చూడండి ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామంటే మీరు ఒక ఐడియా రావాలి కదా, ఏ కమాండ్స్ యూస్ చేస్తున్నామని చెప్పి ఒక ఐడియా రావాలి కదా. సో దానికోసం ఏంటి అంటే చూడండి ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే మనం ఏం చేయాలి, నార్మల్ గా ఏం చేయాలంటే చూడండి ప్రాసెస్ చూడండి ఇక్కడ, మీకు ఇచ్చిన AWS అకౌంట్ ఉంది కదా, ఆ AWS అకౌంట్ లోకి వెళ్ళేసి మీరేం చేయాలి, EC2 ఇన్స్టెన్సెస్ కి వెళ్ళండి. ఇదిగోండి, ఇది ఒక ఇన్స్టెన్స్ అనమాట. ఇన్స్టెన్స్ కి వెళ్ళండి. ఇన్స్టెన్స్ కి వెళ్ళిన తర్వాత ఇక్కడ దీనికి ఒక IP అడ్రస్ ఉంటుంది. చూడండి ఇక్కడ IP4 అడ్రస్ అని కనిపిస్తుందా మీకు? సో IP4 అడ్రస్ అనేది ఉంటుంది. IP4 అడ్రస్ ని మీరు కాపీ చేసుకోవాలి, ఫస్ట్ పాయింట్. ఓకేనా? ఓకే, అర్థమైందా? ప్రతి ఒక్కదానికి ఒక IP అడ్రస్ ఉంటుంది కదండి. ఓకే, మీకు దాంట్లో డౌట్ ఏం లేదు కదా, ఎవ్రీ సర్వర్ కి IP అడ్రస్ ఉంటుంది. అలాగే ఒక IP అడ్రస్ ఉంది ఇక్కడ. IP అడ్రస్ మీరు కాపీ చేసుకొని చూడండి, ఇది పుట్టి తెలుసు కదా మీకు. దీంట్లో ఏం చేయాలంటే హోస్ట్ లో మీరు ఇక్కడ కాపీ చేయాలి. ఓకేనా? కాపీ చేసిన తర్వాత ఇక్కడ SSH ఉంటుంది. SSH లోకి వెళ్ళిపోయి మనం మొత్తం కీస్ ఉంటాయి కదా, మీకు PM కీ వస్తుంది, దాన్ని పొట్టిజన్లు వేసేసి PP కీ చేస్తారు. తర్వాత వచ్చేసి మీరు ఆ కీని పెట్టేసి మీరు ఇన్స్టెన్స్ ఓపెన్ చేస్తారు. ఓకేనా? తర్వాత వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఇక్కడ కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, లేదు అంటే ఒకేసారి డైరెక్ట్ గా చేసి చూద్దాం. ఓకే, డైరెక్ట్ గా నేను చూపిస్తాను మీకు. ఇది కూడా ఏమనుకోవచ్చు, క్లారిటీ వస్తుంది. ఓకే, ఒక్క నిమిషం, నేను ప్రాక్టికల్ గా ఒకేసారి చేసి చూపిస్తాను. మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి, మీరు నోట్ చేసుకోవాలి, మళ్ళీ అది ఒక ప్రాబ్లం అయిపోతుంది కదా. ఒకసారి చూడండి, నేను షేర్ ఇస్తాను. ఒక్క నిమిషం, నా అకౌంట్ ఓపెన్ చేస్తున్నానండి, AWS ఇండికేట్ అకౌంట్. AWS ఎటికెట్, ఓకే కనిపిస్తుంది కదా, AWS ఎటికెట్ అకౌంట్. కొంచెం క్లియర్. ఓకే, ఇవన్నీ సైన్ ఇన్ చేస్తున్నాను. ఇవన్నీ మీరు చేసేసుకోవచ్చు అండి. ప్రాసెస్ తెలుసు కదా మీకు, మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు కదా. మీ ఈమెయిల్ పెట్టేసుకొని తర్వాత వచ్చేసి మీ పాస్వర్డ్. ముందు లాగిన్ అయిపోతే
లాగిన్ అయిపోయిన తర్వాత మీకు చెప్తాను నేను ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి. ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్. స్టార్టర్ అకౌంట్కి వెళ్ళిపోతాం. AWS స్టార్టర్ అకౌంట్కి వెళ్ళిపోతాం. సార్ చూడండి నేను ఆల్రెడీ ఇన్స్టెన్స్ ఆన్ లో పెట్టా కదా. నేను 92 క్రెడిట్స్ ఉంటే నాకు 91కి వచ్చాయి. నాకు 2 క్రెడిట్స్ తగ్గిపోయాయి. 1 క్రెడిట్ తగ్గిపోయింది నాకు. సో ఆన్ లో పెట్టేసి మర్చిపోగానే క్రెడిట్స్ తగ్గిపోతాయి. ఫ్రీగా ఇచ్చిన క్రెడిట్స్ కదా ఇవి. ఓకే కన్సోల్ వస్తుంది, ప్రాసెస్ కన్సోల్ వస్తుంది, దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. ఓకే తర్వాత ఎక్కడికి వెళ్ళాలి మనం? ఇన్స్టెన్స్ అంటే సర్వర్ యొక్క IP4 అడ్రస్. ఓకే సో మనం EC2కి వెళ్ళిపోతాం. EC2లో మనం ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ యొక్క IP4 అడ్రస్. ఓకేనా ఇన్స్టెన్స్ ఎక్కడ ఉంది? ఇన్స్టెన్సెస్ లోకి వెళ్ళిన తర్వాత మనం ఇదేనా క్రియేట్ చేసింది? CCB4 కదా, నిన్న మొన్న కాదు క్రియేట్ చేసింది మనం. ఇదే కదా CCB4 కదా. ఓకే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే జస్ట్ దీని మీద సింగిల్ క్లిక్ ఇవ్వండి. ఇక్కడ చూడండి సింగిల్ క్లిక్ ఇవ్వండి. మీరు అంటే సింగిల్ క్లిక్ అంటే దాన్ని సెలెక్ట్ చేసినట్టు అనమాట. ఇప్పుడు దాన్ని సెలెక్ట్ చేసిన వెంటనే ఆటోమేటిక్ గా చూడండి ఇక్కడ దాని డీటెయిల్స్, సెక్యూరిటీ, నెట్వర్కింగ్, స్టోరేజ్, స్టేటస్ చెక్స్, మానిటరింగ్, ట్యాక్స్ అన్ని దాని అంటే ఆ సర్వర్ యొక్క వర్చువల్ సర్వర్ యొక్క డీటెయిల్స్ అన్ని మనకు వస్తాయి అనమాట. వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? ఇక్కడ చూడండి ఇక్కడ IP4 అడ్రస్ కనిపిస్తుందా మీకు? IP4 అడ్రస్. ఓకే IP4 అడ్రస్ మీకు కనిపిస్తుంది కదా. IP4 అడ్రస్ మీకు కనిపిస్తుంది కదా. ఒక నిమిషం సమ్ నెట్ ప్రాబ్లం వచ్చింది. ఓకే ఒక స్మాల్ నెట్ ప్రాబ్లం అండి. ఒక్క నిమిషం కనెక్ట్ అయిపోతుంది మళ్ళీ. రెజ్యూమ్ ఓకే ఇన్స్టెన్స్ కనిపిస్తుంది కదా. ఓకే చూడండి ఇక్కడ ఇన్స్టెన్స్ ఉంది కదా, ఇన్స్టెన్స్ ఒక IP4 అడ్రస్ ఉంది కదా. సో ఈ IP4 అడ్రస్ మీరు ఏం చేస్తారు? ఇక్కడ చూడండి ఇక్కడ సింబల్ ఉంది కదా, కాపీ చేసుకున్న సింబల్ ఉంది కదా. ఏం చేసుకోవాలంటే జస్ట్ సింబల్ మీరు కాపీ చేసుకోండి. ఓకేనా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు? మీకు మీ ఏంటి పట్టి సాఫ్ట్వేర్ ఉంది కదా, అది ఓపెన్ చేసేయండి. ఓకేనా పట్టి సాఫ్ట్వేర్ ఉంది కదా మీ దగ్గర. ఓకే అది ఓపెన్ చేసేయండి మీరు. ఓకే అది మీరు ఓపెన్ చేసేయండి. మీరు అర్థమవుతుందా నేను చెప్పింది? దాంట్లో మీరు ఏం చేస్తారు? IP4 అడ్రస్ ఉంది కదా, IP4 ని మీరు కాపీ పేస్ట్ చేసేసేయండి. ఇక్కడ అర్థమైందా? ఇక్కడ పేస్ట్ చేసేసేయండి. ఓకేనా ఓకే ఇది వైట్ కదా. ఒక్కసారి అడగండి, ఒక్కసారి అబ్బాయిని అడగండి, నేను కూడా ఒకసారి కనుక్కుంటాను. ఓకే మీరేం చేస్తారంటే ఇలాగా కాపీ చేసేయండి. తర్వాత ఏం చేస్తారు? ఇదంతా మీకు తెలిసిందే కదా. ఇది చూడండి దీంట్లో మన అథెంటికేషన్కి వెళ్ళిపోతాం. ఓకే తర్వాత వచ్చేసి ఇక్కడ మీరు ఏం చేయాలి? PPK ఫైల్ ఉంది కదా, PPK ఫైల్ మీరు లోడ్ చేయాలి. ఓకే నేను ఒకసారి లోడ్ చేసి చూపిస్తాను. నాకంటే నా దగ్గర ఫైల్ ఉంది ఆల్రెడీ PPK ఫైల్. అది ఒకసారి లోడ్ చేసి నేను చూపిస్తాను. CCB4 నిన్న మనం క్రియేట్ చేసినప్పుడు డౌన్లోడ్ చేసుకున్నాం చూసారా? PPK ఫైల్ PM ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. పొట్టి చేయని వాళ్ళు PPKకి వెళ్ళిపోతాం. ఓకే ఇలాగ మనం అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి? నార్మల్ గా ఇంకా ఓకే స్క్రీన్ షేరింగ్ అయిపోయిందా? ఒక్క నిమిషం లేదా చూడండి పొట్టి ఓపెన్ అయిందా లేదా? కనిపిస్తుందా? లాగిన్ యాజ్ అని వచ్చిందా లేదండి? కనిపిస్తుందా మీకు? అందరికి కనిపిస్తుందా? ఓపెన్ అయింది. ఓకే ఓకే ఒకసారి చూడండి. ఇప్పుడు మనం కమాండ్స్ రాద్దాం, లినక్స్ కమాండ్స్. ఓకే ఫస్ట్ పాయింట్ ఏంటి? మనం ఎలా లాగిన్ అవ్వాలి? EC2 యూజర్. ఇది మనకు ఆల్రెడీ తెలిసిందే. EC2 యూజర్. ఓకే EC2 యూజర్. ఓకే అర్థమవుతుందా? కనిపిస్తుందా? ఒకసారి చెప్పండి నాకు. సే ఎస్ ఆర్ నో. మీరు నాకు దగ్గర నుంచి రెస్పాన్స్ ఇవ్వండి ప్లీజ్. యా అది మనకు అందరికి తెలిసిందే కదా, EC2 యూజర్ అని చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడ మీకు ఇంకో ఇప్పుడు మీరు చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఫస్ట్ ఓకే
మీ యొక్క ఇన్స్టెన్స్ లో ఓకేనా, మీ యొక్క ఇన్స్టెన్స్ లో మీకు ఏమైనా ఏంటి చెప్తారు కదా, డిస్క్లు ఏమేమి డిస్క్లు ఉన్నాయి, అసలు డిస్క్లు ఉన్నాయా లేవా తెలుసుకోవాలంటే దీనికి ఒక కమాండ్ ఉందన్నమాట, LSBLK. ఓకేనా, LSBLK కమాండ్ అన్నమాట. ఓకేనా, సో LSBLK కమాండ్ మీరు యూజ్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ ఏవేవి డిస్క్లు ఉన్నాయి మీ యొక్క ఈ సర్వర్ లో అర్థమవుతుందా, ఈ సర్వర్ లో మీకు ఈ డిస్క్లు ఏమేమి ఉన్నాయి అర్థమవుతుందా. ఓకే, అప్పుడు చూడండి ఏమేమి ఉన్నాయి మనకు. చూడండి నిన్న మనం ఏం క్రియేట్ చేసాం, 25G క్రియేట్ చేసామా, 25. ఓకేనా, అవునా కదా, అంతకుముందు మనకి 8GB వచ్చేసాయి. ఓకేనా, 8GB మనకు ఆటోమేటిక్ రూట్ వాల్యూమ్ వచ్చింది. తర్వాత వచ్చేసి నిన్న మనం ఏం క్రియేట్ చేసి 25GB కదా క్రియేట్ చేసింది, GPT వాల్యూమ్. అవునా కదా, GPT వాల్యూమ్ క్రియేట్ చేసాం కదా మనం. ఓకే, GPT వాల్యూమ్ అనేది మనం క్రియేట్ చేయడం జరిగింది కదా. యా, ఓకే, GPT వాల్యూమ్ మనం క్రియేట్ చేసాము. సో అందుకని చెప్పేసి మనకేమైంది, ఓకే, GPT వాల్యూమ్ మనం క్రియేట్ చేసాం కాబట్టి మనకేమైంది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. 25GB అంటే మనకేంటంటే ఈ సర్వర్ ఏవైతే అటాచ్ చేసామో, ఓకేనా, అటాచ్ అంటే అటాచింగ్ డిటాచింగ్ అని చెప్పాను కదా, సర్వర్ కి ఏవైతే EBS వాల్యూమ్స్ అటాచింగ్ డిటాచింగ్ చేసామో అవి మనకి ఇక్కడ కనబడుతున్నాయి అనమాట. ఓకేనా, వాటి నేమ్స్ ఇవి చూడండి, వాటి నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. చూడండి ఇక్కడ రూట్ వాల్యూమ్ పేరేమో XVDA అంట. ఓకే, తర్వాత వచ్చేసి మన 25GB ఉంది కదా, దాని పేరు ఏంటి, XVDF. ఓకేనా, XVDF అనేది ఏంటి మనకు 25GB ఏదైతే ఉందో దాని నేమ్ అనమాట. అంటే ఒకదానికి ఒక పేర్లు ఉంటాయి కదా, ఆ పేర్లు అనమాట అవి. ఓకేనా, సో మనకి ఏ డిస్క్లు ఉన్నాయా లేదా అని. తర్వాత ఇక్కడ చూడండి మౌంట్. ఓకేనా, మౌంటింగ్ అయినాయా లేదా అనేది చూడండి. ఇక్కడ మౌంట్ పాయింట్ అని మీకు కనిపిస్తుందా లేదా, మౌంట్ పాయింట్. ఓకే, కనిపిస్తుందా లేదండి. సో ఈ మౌంట్ పాయింట్ లో ఈ మార్క్ ఉందనుకోండి, స్లాష్ చూడండి, ఈ మార్క్ ఉందనుకోండి, సో అవి ఏంటంటే మౌంట్ అయినట్లు లెక్క అనమాట, ఓకేనా, చూడండి ఇక్కడ ఈ XVDA అనేది రూట్ వాల్యూమ్ అంటే ఆటోమేటిక్ గా ఇన్స్టెన్స్ తో పాటు వస్తుంది కాబట్టి మనకు అది ఆటోమేటిక్ గా దానికి మౌంట్ అయ్యే ఉంటుంది. కానీ ఈ XVDF అనేది మనం ఇంకా మౌంటింగ్ చేయాలి, జస్ట్ అటాచింగ్ చేసాం. ఓకేనా, మౌంటింగ్ చేయాల. సో మౌంటింగ్ చేయలేదు కాబట్టి ఇక్కడ చూడండి దాని ఎదురుగా మనకు స్లాష్ మార్క్ అనేది రాలా, గమనించారా మీరు. ఓకే, స్లాష్ మార్క్ అనేది రాలా మనకు. ఓకే, ఒకసారి చెప్పండి మరి అందరికి, ఓకేనా. ఓకే, మౌంట్ అదేమో మౌంట్ పాయింట్ కాలేదు కాబట్టి రాలేదు. ఓకేనా, యా, ఓకే. తర్వాత ఇప్పుడు దీని మీద ఉన్న ఫైల్ సిస్టమ్ ఉందా ఒకసారి చెప్పండి నాకు. ఫైల్ సిస్టమ్ ఇప్పటి వరకు మనం చేసామా, ఫైల్ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద ఫైల్ సిస్టమ్ ఉందా లేదా, నేను చెప్పిన ప్రాసెస్ లోనే వెళ్తున్నా. ఓకేనా, ప్రాసెస్ లోనే వెళ్తున్నా. ఫైల్ సిస్టమ్ ఉందా లేదా, ముందు మనం ఏం చేసాం, మౌంటింగ్ అయిందా లేదా చూసాం, మౌంటింగ్ అవ్వలేదు. దాంట్లో ఎన్ని డివైస్లు ఉన్నాయని చెక్ చేసాం మనం. ఓకేనా, అవి మొత్తం చూసాము. డివైస్లు ఏమో 2 ఉన్నాయి, ఒకటేమో రూట్ GB కనెక్ట్ చేసాము, తర్వాత 25GB మనం క్రియేట్ చేసి కనెక్ట్ చేసాం. సెకండ్ పాయింట్. మూడో పాయింట్ ఏంటి అంటే మనకి దాని మీద ఫైల్ సిస్టమ్ ఉందా లేదా అని తెలుసుకోవాలన్నమాట. ఓకేనా, ఫైల్ సిస్టమ్ ఉందా లేదా తెలుసుకోవడానికి మనకున్న కమాండ్స్ ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకున్న ఫైల్ సిస్టమ్ ఉందా లేదా తెలుసుకోవడానికి కమాండ్స్ ఏంటి అంటే ఒకసారి జాగ్రత్తగా చూడండి, sudo ఫైల్. ఓకేనా, అర్థమైందా. చూడండి ఇక్కడ చూడండి, నేను టైప్ చేస్తా sudo, sudo నోట్ చేసుకోండి, FILE, sudo ఫైల్. ఓకేనా, sudo ఫైల్ స్పేస్ -s. ఓకేనా, స్పేస్. చూడండి ఇక్కడ స్పేస్ జాగ్రత్తగా ఇవ్వాలి, స్పేస్ స్లాష్, ఇక్కడ డివైస్ నేమ్ రాయాలన్నమాట. ఏంటి డివైస్ నేమ్ ఏంటి, DEVDIV స్లాష్ XVDF. ఓకేనా, అర్థమైందా. ఇదనమాట కమాండ్, ఇదనమాట. చూడండి ఇదేంటంటే డివైస్ అనమాట. నోట్ చేసుకోండి ఇక్కడ నార్మల్ గా ఇక్కడ చూడండి XVDF అనేది ఏంటంటే, XVDF అనేది డివైస్ నేమ్ అనమాట. ఇక మనం డివైస్ నేమ్ రాసేటప్పుడు దాని ముందు div అని రాస్తాం అన్నమాట, /div/ ఏం రాస్తాం, XVDF అనమాట. ఇవేంటంటే లినక్స్ కమాండ్స్ అనమాట. ఇవేంటి అంటే మనం లాజికల్ గా పెట్టుకోవడానికి ఏం లేదు, ఇవి మనం ఏం చేయాలంటే నోట్ చేసుకోవాల్సిందే. ఓకేనా, ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చూడండి ఫైల్ సిస్టమ్ ని. ఓకేనా, అర్థమైందా, ఈ ఫైల్ సిస్టమ్ ఉందా లేదా. ఓకేనా, చూడండి ఇక్కడ ఒకసారి ఇక్కడ ఏం జరుగుతుందంటే
చూడండి ఇక్కడ ఏమొచ్చిందండి మనకు, చూడండి ఇక్కడ ఏమొచ్చింది మనకు, ఏమొచ్చిందండి మనకు డేటా. ఓకేనా, డేటా. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు మీరు గమనించాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే మనం యొక్క ఈబిఎస్ వాల్యూమ్ మీద, అంటే చూడండి ఇక్కడ XVDF అనే ఈబిఎస్ వాల్యూమ్, ఇది XVDF అనే ఈబిఎఫ్ వాల్యూమ్ అనమాట. అది ఆ వాల్యూమ్ పైన, ఏదైనా ఈబిఎస్ వాల్యూమ్ పైన ఫైల్ సిస్టమ్ అనేది లేకపోతే మీకు అవుట్పుట్ అనేది డేటా అని వస్తుంది. ఫైల్ సిస్టమ్ అనేది లేకపోతే, అర్థమైందా? ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది లేకపోతే మీకు డేటా అని వస్తుంది. అర్థమైందా మీకు? మీకు కావాలంటే సెకండ్ టైం మళ్ళీ చెప్తాను. ఓకేనా, మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ చెప్తా. ఓకేనా, సో నెక్స్ట్ ఒక ప్రాసెస్ మొత్తం ఫైన్ లా ఉంది, తర్వాత మనం డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం. సరేనా, ఒకసారి జాగ్రత్తగా. తర్వాత మనం ఏం చేసాము, ఫైల్ సిస్టమ్ ఉందా లేదా అని చూసాం. ఇక్కడ డేటా అని వచ్చింది కదా. ఓకేనా, డేటా వచ్చింది కాబట్టి మనకేం వచ్చింది, ఓకే, ఫైల్ సిస్టమ్ అనేది మనకి ఇక్కడ ఏమొచ్చింది, ఓకే, మనకేమో లేదని వచ్చింది అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఒక ఫైల్ సిస్టమ్ ని మనం ఏం చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, ఫైల్ సిస్టమ్ ని మనం ఏం చేయాలి, క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా, క్రియేట్ చేసుకోవాలి అంటే దానికి కోడ్ నోట్ చేసుకోండి మీరు. దానికి కోడ్ ఉందన్నమాట, సేమ్ sudo sudo ఓకే స్పేస్ mkfs మేక్ ఫైల్ సిస్టమ్. అర్థమైందా? mkfs ఓకే స్పేస్ -t. ఓకే, మీరు ఏదైతే నాకు ఇక్కడ చెప్తున్నారో అవన్నీ నేను ఇక్కడ యూజ్ చేస్తాను. కొంచెం వెయిట్ చేయండి, మొత్తం అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి. సో అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి, ఒక ఫైల్ సిస్టమ్ యూజ్ చేయాలి మనం. సో ఇక్కడ ఏం చేశాను, MKFS మీకు ఫైల్ సిస్టమ్ అని పెట్టాను. తర్వాత ఏంటి, ఏ ఫైల్ సిస్టమ్ పెడదామంటే లినక్స్ లో XFS ఫైల్ సిస్టమ్ పెట్టుకున్నాం మనం. ఓకేనా, టెస్టింగ్ ఏ కదా మనకు. సో XFS అనే ఫైల్ సిస్టమ్ మనం పెట్టుకుందాం. XFS తర్వాత దేని మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, మెన్షన్ చేయాలా లేదా చెప్పాలి. దేని మీద క్రియేట్ చేయాలి మన ఫైల్ సిస్టమ్, చెప్పండి నాకు. దేని మీద మన ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, డివైస్ నేమ్ చెప్పండి. చెప్పండి, మీరు ఫాలో అవుతుంది, మీకు అర్థమవుతుంది దేని మీద మనం చేయాలి. వెరీ గుడ్, XVDF. వెరీ గుడ్. ఇక్కడ కొంతమంది మీరు కన్ఫ్యూజ్ అవుతుంది ఏంటంటే, div తర్వాత XVDF అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. చూడండి, ఇక్కడ డివైస్ నేమ్ XVDF, కానీ మనం ఇక్కడ నోట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే /div అని రాయాలి. డివైస్ ని అక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, దాని పేరేంటి, XVDF. ఓకేనా, XVDF. ఓకేనా, XVDF అనేది ఫైల్ నేమే, కానీ ఇక్కడ మెన్షన్ చేసేటప్పుడు ఎలా మెన్షన్ చేయాలన్నమాట. ఓకేనా, చూడండి ఇక్కడ మనకి ఏమైంది, ఆటోమేటిక్ గా లోపల ఇన్బిల్ట్ గా ప్రాసెస్ జరిగేసింది. చూడండి, ఇక్కడ ప్రాసెస్ జరిగేసింది. సో ఇప్పుడు మనకి ఏం జరిగింది, ఫైల్ సిస్టమ్ అనేది మనకు క్రియేట్ అయింది అనమాట. ఓకేనా, ఫైల్ సిస్టమ్ అనేది మనకు క్రియేట్ అయింది. ఓకేనా, అర్థమైందా లేదా మనకు? మీకు అర్థమైందా? ఫైల్ సిస్టమ్ అనేది మనకు క్రియేట్ అయింది. ఓకే, ఏంది మీరు చెక్ చేయాలనుకుంటున్నారా? ఫైల్ సిస్టమ్ ఉందా లేదా చెక్ చేయాలనుకుంటున్నారా? చెక్ చేద్దాం, పోయేదేముంది. సో మనం చెక్ చేయాలంటే కమాండ్ ఏంటంటే మనకు, చూడండి, ఫైల్ సిస్టమ్ మనం చెక్ చేయాల్సిన కమాండ్ ఏంటి, sudo స్పేస్ సేమ్ పైన రాసాం కదా, ఫైల్ స్పేస్ s స్పేస్ /dev /xvdf. అవునా కదా, పైన రాసాం కదా, ఇదిగో ఇక్కడ రాసాం కదా, అదే సేమ్ కాపీ పేస్ట్ అంతే. ఓకేనా, ఇప్పుడు చూడండి డేటా వచ్చిందా మనకు, డేటా అని వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడేమో డేటా అని వచ్చింది. అవునా కదా, ఇక్కడ డేటా అని వచ్చింది. ఎందుకు, ఫైల్ సిస్టమ్ లేదు కాబట్టి. ఇక్కడ చూడండి XFS ఫైల్ సిస్టమ్ డేటా ఉందా లేదా? ఓకే, XFS ఫైల్ సిస్టమ్ అనేది ఉందా లేదా అండి? మీ ముందే లైవ్ లో చేశాను. ఓకేనా, ముందేమో డేటా అని వచ్చిందంటే అప్పుడు లేదని అర్థం. ఇక్కడ మనం XFS అని ఇక్కడ మెన్షన్ చేసి మనం MKFS మేక్ ఫైల్ సిస్టమ్ అని ఫైల్ మిక్స్ చేస్తాం. సో అప్పుడు మనకేమొచ్చింది చెప్పాలి, ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకేనా, ఓకే. ఇప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటి, మనం EC2 క్రియేట్ చేసాము, తర్వాత EBS వాల్యూమ్ క్రియేట్ చేసాము, EBS వాల్యూమ్ ని అటాచింగ్ చేసాము. తర్వాత వచ్చేసి మనం ఏం చేసాము, ఇంకా చెప్పాలి, అటాచింగ్ చేసాము. ఇంకేమైంది, అటాచింగ్ తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసాం. ఓకేనా, అందరూ ఫాలో అవుతున్నారు? నాకు ఒకసారి రెస్పాండ్ ఇవ్వండి. అందరూ ఒకసారి నాకు రెస్పాండ్ ఇవ్వండి.
ఓకే చూడండి ఇక్కడ ఫైల్ సిస్టమ్ చూపించమంటారు, ఇదే ఫైల్ సిస్టమ్, ఇదే ఫైల్ సిస్టమ్ మీరు చూపించమన్నారు కదా, ఇదిగో ఇదే ఫైల్ సిస్టమ్, ఇదే చూపిస్తున్నా మీకు. XVDF అనేదేమో వాల్యూము, చూడండి XVDF అనేది వాల్యూము 25 GB వాల్యూము. ఇక్కడ XF అనేది ఒక ఫైల్ సిస్టము, అర్థమైందా? ఓకే తర్వాత ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలండి మనం చెప్పాలి. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి చెప్పాలి. ఇది లినక్స్ కదండి, సో ఇక్కడే చూపిస్తున్నాం కదా, ఇంక మళ్ళీ దాంట్లోకి వెళ్తే బ్యాక్ తర్వాత. వెరీ గుడ్, ఎవరు? సాయి ఫణీంద్ర, మంచిగా చెప్పావు. మానస, యా వెరీ గుడ్. మౌంటింగ్ చేయాలి, అవునా లేదా? ఓకే సో ఇప్పుడు మనం మౌంటింగ్ చేయాలి. మౌంటింగ్ చేయాలి అంటే ఈ మౌంటింగ్ పాయింట్ అనేది మన డైరెక్టరీ మనం పెట్టుకోవాలి కదా ఫస్ట్. ఓకే మౌంటింగ్ డైరెక్టరీ పెట్టుకోవాలా లేదా? ఓకే మౌంట్ పాయింట్ అర్థం కాలేదా? మౌంట్ పాయింట్ ఏంటి? ఇప్పుడు వాల్ కి మనం ఒక ఫోటో ఫ్రేమ్ మౌంట్ చేయాలి అంటే దానికి ఒక మనం ఏం చేస్తామండి, ఒక మేకో అయితే కొడదామా లేదా? ఓకేనా, అది పెడితే దానికి మనం ఏం చేస్తాము, మౌంట్ పాయింట్ మనం వెరీ గుడ్ సపోర్ట్. ఓకేనా, దానికి ఏం చేయాలి, మనం వాల్ కట్టిస్తున్నామంటే వాల్ డైరెక్ట్ కట్టించాం కదా, దానిలో ఏదో పాయింట్ పెట్టేసి దానికి మనం మౌంటింగ్ చేస్తాం, అంటే దాన్ని ఫిక్స్ చేస్తాం, అవునా కదా? సో దానికోసం ఏం చేయాలి, మనం ఒక డైరెక్టరీని క్రియేట్ చేసుకోవాలి. మౌంట్ పాయింట్ డైరెక్టరీ అంటారు అనమాట. ఓకేనా, సో దానికోసం కమాండ్ చెప్తాను చూడండి. sudo sudo లినక్స్, ఇది లినక్స్ కాబట్టి మనకి sudo mkdir మేక్ డైరెక్టరీ. ఓకే mkdir స్పేస్ /data. ఓకేనా, ఇది మౌంట్ పాయింట్ డైరెక్టరీ క్రియేట్ చేయడానికి అనమాట, నోట్ చేసుకోండి. ఓకేనా, ఓకే చూడండి ఇక్కడ సూడ్ ఒక డైరెక్టరీ అనమాట. ఓకేనా, అంటే ఎక్కడ మనకి EC2 ఇన్స్టెన్స్ లో ఆ ఫైల్ సిస్టమ్ పెద్ద ట్రీలో EC2 చాలా ఉంటాయి కదా వాల్యూమ్స్ అటాచింగ్, ఆ ఫైల్ సిస్టమ్ ట్రీలో ఎక్కడ అంటే ఏ పాయింట్ లో ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన 25 GB అనే EBS వాల్యూమ్ ని నువ్వు మౌంట్ చేయాలనుకుంటున్నావు, ఎక్కడ మౌంట్ చేయాలనుకుంటున్నావు, ఆ డైరెక్టరీ ఆ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ ని క్రియేట్ చేసుకోవాలి. సో దానికోసం ఏంటంటే sudo స్పేస్ mkdir మేక్ డైరెక్టరీ స్పేస్ /data. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఏంటంటే మౌంట్ పాయింట్ క్రియేట్ అయిపోయింది ఆటోమేటిక్ గా. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ మౌంట్ పాయింట్ డైరెక్ట్ క్రియేట్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి, మౌంటింగ్ చేయాలి. ఓకేనా, మౌంటింగ్. ఓకేనా, మౌంటింగ్ అనేది మనం చేయాలి. మౌంటింగ్ అనేది చేయాలి అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ నేను చేస్తాను చూడండి. మౌంట్ దానికి ఏంటి అంటే sudo స్పేస్ mount మౌంట్, sudo స్పేస్ మౌంట్ స్పేస్ sudo స్పేస్ మౌంట్ స్పేస్ తర్వాత ఏం చేయాలంటే డివైస్ నేమ్ రాయాలి. డివైస్ నేమ్ ఏంటండి, డివైస్ నేమ్ ఏంటి, /dev/xvdf. ఓకేనా, అది ఓకే. ఇక్కడ ఎక్స్ట్రా ఏమొస్తుందంటే మనకు /data. ఓకేనా, అర్థమైందా? /data అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట, స్పేస్. ఓకేనా, అర్థమైందా? సో ఇప్పుడు చూడండి. ఓకేనా, ఇప్పుడు ఏం జరుగుతుందంటే మౌంటింగ్ అయిపోయింది అనమాట. మౌంటింగ్ అయిపోయింది నేను చెప్తున్నా, బట్ మీరు చెక్ చేయాలా లేదా? నేను చెప్తున్నా, నాకు తెలుసు కాబట్టి మౌంటింగ్ అయిపోయింది నేను చెప్తున్నా. ఓకేనా, మీరు చెక్ చేయాలా లేదా? ఓకే, చెక్ చేయాలంటే మనకున్న కమెంట్ ఏంటంటే చెప్పండి, మౌంట్ అయిందా లేదా, వాల్యూమ్ మౌంట్ అయిందా లేదా అని చెక్ చేయాలంటే మనం యూజ్ చేసే కమెంట్ ఏంటి? వెరీ గుడ్, ఫనీ శేఖర్, వెరీ గుడ్. ఓకే, ఫాలో ప్రకాశం నుంచి ఫనీ శేఖర్ ఆన్సర్ చెప్పాడు, మంచిగా ఫాలో అవుతున్నారు. ఇదిగో నేను ఇక్కడే చెప్పాను కదా, ఇక్కడ చూడండి LSBLK ఇక్కడ మౌంట్ పాయింట్ ఉంది చూసారా, మౌంట్ పాయింట్ కింద స్లాష్ ఉంటే మౌంట్ అయినట్లు, స్లాష్ లేకపోతే మౌంట్ కానట్లు, అవునా లేదా? ఓకే చూడండి ఇక్కడ. సో దానికోసం ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ XVDF అనేది మౌంట్ కాల. ఓకే ఒకసారి చూద్దాము, మౌంట్ కాలేదనుకోండి మళ్ళీ ఒకసారి మౌంట్ చేసి చూద్దాం. LSBLK చూడండి ఇక్కడ వచ్చిందా లేదా, XVDF దగ్గర వచ్చిందా లేదా, స్లాష్ వచ్చిందా లేదా, /data అని. ఇక్కడ చూడండి, ఇక్కడ కంపేర్ చేయండి. ఇక్కడ XVDF దగ్గర మనకు 25 GB ఉంది, ఇక్కడ ఏమొస్తుంది మనకు స్లాష్ లేదు, మౌంటింగ్ కాల. చూడండి ఇక్కడ మౌంటింగ్ అవలా. ఈ ప్రాసెస్ మొత్తం చేసి డైరెక్ట్ క్రియేట్ చేసి మౌంటింగ్ చేయడం వల్ల ఇక్కడ చూడండి ఈ 25 GB ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఏం జరిగిందండి, ఇక్కడ ఏం జరిగింది మనకు
ఫాస్ట్ మౌంటింగ్ అనేది జరిగింది. ఓకేనా, మౌంటింగ్ అనేది మనకు జరిగింది. ఓకేనా, అంటే ఇప్పుడు మీరు అటాక్ చేసేసారు. మౌంటింగ్ అంటే ఏంటి, మీరేం చేశారు, మౌంటింగ్ అనేది చేశారు. ఇప్పుడు మీరు రీడింగ్ అండ్ రైటింగ్, మీ దగ్గర ఉన్న డేటా ఉంటే మీరు రీడింగ్ అండ్ రైటింగ్ కమాండ్స్ లో వేస్ట్ చేసుకోవచ్చు. ఓకేనా, ఓకేనా, మౌంటింగ్ అయిపోయింది. ఓకేనా, అర్థమైందా ఇప్పుడు మీకు స్టూడెంట్స్, అర్థమైందా లేదా? యా, ఒక్కసారి నేను మళ్ళీ ఓవర్ వ్యూ ఒకసారి చెప్తాను చూడండి. ఓవర్ వ్యూగా ఒకసారి చెప్తాను చూడండి. ఓకే ఓకే, స్మాల్ ఓవర్ వ్యూ మళ్ళీ చెప్తాను. మళ్ళీ కొంతమందికి ఏదన్నా కామెంట్స్ దగ్గర ఇబ్బంది ఉంది అనుకోండి, నేను మళ్ళీ చెప్తాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏం చేసామంటే చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ EC2 ఇన్స్టెన్స్ ఉంది కదా, EC2 ఇన్స్టెన్స్ యొక్క IP4 అడ్రస్ ని మనం కాపీ చేసుకున్నాం. మీ అకౌంట్ నుంచి కాపీ చేసుకున్న తర్వాత మనం ఏం చేసాము, ఆ IP4 అడ్రస్ ని పొట్టి సాఫ్ట్వేర్ లో మనం వేసేసి మనం ఏం చేసాము, దాని యొక్క PPK ఫైల్ అవన్నీ కూడా మనం తీసేసుకున్నాం అనమాట. మనం లోడింగ్ చేసేసి మనం EC2 ఇన్స్టెన్స్ ని ఓపెన్ చేసాం అనమాట. ఓకేనా, EC2 ఇన్స్టెన్స్ ఓపెన్ చేసిన తర్వాత EC2 యూజర్ లాగా మనం లాగిన్ అయ్యాం అనమాట. రూట్ యూజర్ లాగా మనం ఏం చేసామంటే మనం లాగిన్ అయిపోయాం. లాగిన్ అయిపోయిన తర్వాత అంటే తర్వాత ఇక్కడ ఏం జరిగింది, మన టార్గెట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం అది మైండ్ లో పెట్టుకోండి. మన టార్గెట్ ఏంటి, ఫస్ట్ మనం ఆ యొక్క డివైస్ మీద ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, తర్వాత మౌంట్ చేయాలి ఫస్ట్. ఓకేనా, అవి మన టార్గెట్స్. క్రియేట్ చేయటం, అటాచింగ్ చేయటం ఆల్రెడీ నేను అకౌంట్ లోనే చేసేసాం. ఇక్కడ ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చేసి మనం మౌంట్ పాయింట్ ఏం చేయాలి, మనం మౌంటింగ్ చేయాలన్నమాట. మౌంట్ పాయింట్ డైరెక్ట్ క్రియేట్ చేసి మౌంటింగ్ చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటి, మనకు ఫస్ట్ మీరు ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ చేయాలి అంటే చూడండి, అసలు ఉందా లేదా తెలుసుకోవాలి ఫస్ట్. ఆల్రెడీ ఉంటే మీరు అసలు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, అవునా కాదా? ఆల్రెడీ ఉంటే మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు ఫైల్ సిస్టమ్ ని. బట్ ఫైల్ సిస్టమ్ ఉందా లేదా మనం తెలుసుకోవాలి అంటే కమాండ్ చూడండి, ఇక్కడ మనకు ఫైల్ సిస్టమ్ ఉందా లేదా తెలుసుకోవాలంటే sudo file s ఈ కమాండ్ అనమాట. ఓకేనా, దీనికన్నా ముందు అసలు ఫస్ట్ అసలు మౌంట్ అయిందా లేదా తెలుసుకుందాం. అసలు ఒకసారి మౌంట్ అయిందంటే ఇది ఫైల్ సిస్టమ్ అవసరం లేదు కదా. నా పాయింట్ క్లారిటీ ఉందా? ఒకసారి మీరు మౌంట్ చేశారు అంటే ఫైల్ సిస్టమ్ ఉన్నట్లే, తర్వాత దాంట్లో ఏంటి మౌంట్ డైరెక్టరీ ఉన్నట్లు అన్ని ఉన్నాయి. అసలు మౌంట్ అయిందా తెలుసుకుంటే, అసలు మౌంట్ కాలేదు అంటే మనం కొత్తగా చేసుకుందాం ప్రాసెస్. ఆల్రెడీ మౌంట్ అయింది అనుకోండి, ఇంకా అసలు మనం చేయాల్సిన పనే లేదు. ఓకేనా, సో అందుకని ఫస్ట్ ఏంటి, ఇక్కడ మౌంట్ అయిందా లేదా తెలుసుకోవడానికి చూడండి LSBLK, అవునా కదా. సో ఈ LSBLK అనే కమాండ్ ఉంది, ఆ కమాండ్ ని మనం ఇక్కడ టైప్ చేసి ఎంటర్ కొట్టేస్తే ఇక్కడ మనకు అసలు లోపల ఏమేమి డివైజ్లు ఏమేమి ఉన్నాయి, తర్వాత వచ్చేసి మనకేమున్నాయి, డిస్క్స్ మౌంట్ అయినాయా లేదా. మౌంట్ అయితే ఇక్కడ మనకి స్లాష్ అని ఉంది కదా, ఇలాగ వస్తుంది అనమాట. అసలు మనకి లేదు అనుకోండి, ఇక్కడ ఏం రాదు. చూడండి, ఇక్కడ మౌంటింగ్ అనేది ఇక్కడ ఏం జరగల. సో అందుకని మనకి ఏం రాలా. సో మనకు అర్థమైపోయింది, ఓహో ఇక్కడ మనకు మౌంటింగ్ జరగలేదు, బాగానే ఉంది. బట్ ఫైల్ సిస్టమ్ ఉందా లేదా తెలుసుకోవడానికి చూడండి sudo file s ఉంది కదా. సో మనం ఈ కమాండ్ యూజ్ చేసాం అనమాట. ఈ కమాండ్ యూజ్ చేయడం వల్ల ఇక్కడ ఏం జరిగింది, డేటా అని వచ్చింది అనమాట. నేను ఇక్కడ పాయింట్ చెప్పా, ఏం పాయింట్ అంటే మీకు ఎప్పుడైనా సరే ఫైల్ సిస్టమ్ అనేది EBS వాల్యూమ్ మీద కానీ లేకపోతే అప్పుడు మీకు డేటా అని వస్తుంది అవుట్పుట్. ఓకేనా, అర్థమైందా? సో డేటా అని మీకు అవుట్పుట్ వచ్చిందంటే అక్కడ మీకు ఫైల్ సిస్టమ్ అనేది లేదు. అప్పుడు మీరేం చేయాలి, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసుకోవాలి. కాబట్టి మనకున్న కమాండ్ ఏంటి, ఇది అనమాట. sudo mkfs మేక్ ఫైల్ సిస్టమ్ xfs అంటే ఫైల్ సిస్టమ్ పేరు అనమాట. ఇందాక నేను చెప్పాను కదా, మీకు మెమరీ కార్డ్ లో FAT32 NTFS ఎట్లాగైతే ఉన్నాయో ఇక్కడ కూడా మనకి NFS అనే XFS ఫైల్ సిస్టమ్ ఇంకొక ఉంటాయి, చాలా ఉంటాయి ఫైల్ సిస్టమ్స్, ext ఫైల్ సిస్టమ్స్ ఉంటాయి. సో నేను XFS అనేది ఇన్స్టాల్ చేస్తాను. ఓకేనా, ఎక్కడ ఇన్స్టాల్ చేయాలి అంటే XBDF అనే 25 GB ఉంది కదా, 25 GB ఇదే మనం నిన్న క్రియేట్ చేసాం కదా. సో అదనమాట, దాని మీద మనం ఏం చేసామంటే మనం ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసేసాం. ఇక్కడ ఈ XBDF తో పాటు కొంచెం ఎక్స్ట్రాగా డివైస్ అనేది మనం మెన్షన్ చేయాలన్నమాట, డివ్ అని. ఓకేనా, సో ఇప్పుడు లోపల ఇన్బిల్ట్ ప్రాసెస్ మొత్తం జరిగిపోయిన తర్వాత మనకు ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది అనమాట. ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది, బాగానే ఉంది. ఓకే, మళ్ళీ మీకు డౌట్ వచ్చింది అనుకోండి, అసలు ఫైల్ సార్ చెప్పాడు, కమాండ్ కొట్టాడు, ఇక్కడ అవుట్పుట్ ఏదో వచ్చేసింది. ఓకేనా, మనకి అసలు ఉందా లేదో తెలుసుకోవాలి అని అనుకున్నారు అనుకోండి, ఇప్పుడు మనం ఏం చేయాలి, సేమ్ ఇదే కమాండ్ అనమాట. sudo file s div అని XBDF అని పెట్టేస్తాం అనుకోండి, ఇలాగ వస్తుంది అనమాట. చూడండి, ఇందాకేమో ఇక్కడ డేటా అని వచ్చింది, ఎందుకు
ఫైల్ సిస్టమ్ లేదు కాబట్టి డేటా అని వచ్చింది. బట్ ఇక్కడ ఫైల్ సిస్టమ్ మనం ఇన్స్టాల్ చేసాం కాబట్టి XFS ఫైల్ సిస్టమ్ అనేది ఇక్కడ వచ్చేసింది అనమాట. అర్థమైందా? సో ఇప్పుడు మనకు ఫైల్ సిస్టమ్ అనేది ఉంది. మనం ఫైల్స్ క్రియేట్ చేసుకోవచ్చు, రీడ్ చేసుకోవచ్చు. ఓకే, దాని ద్వారా ఆటోమేటిక్ ఈ ఫైల్ సిస్టమ్ ద్వారా మనకి ఎక్కడికైతే డివైస్ లోకి వెళ్ళిపోతాయి. ఎక్కడ డివైస్ అంటే ఏంటి ఇక్కడ చెప్పండి? డివైస్ అంటే ఏంటి ఇక్కడ చెప్పండి? ఫాలో అవుతున్నారా లేదా? డివైస్ అంటే ఏంటండి? వాట్ ఈస్ డివైస్? డివైస్ అందరూ నాకు రెస్పాండ్ అవ్వండి. డివైస్, వాట్ ఈస్ డివైస్? వెరీ గుడ్, వెరీ గుడ్. డివైస్ మీన్స్ XVDF which is EBS వాల్యూమ్. ఓకేనా? EBS వాల్యూమ్ XVDF. ఫాలో అవుతున్నారా లేదా? నాకు అందరూ రెస్పాండ్ అవ్వండి. నేను చెప్తున్నాను బట్ మీరు ఫాలో అవుతున్నారా? యా, ఓకే, థ్యాంక్ యూ. డివైస్ ఏంటి? XVDF. ఓకే, XVDF అనే దాని మీద మనకు ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయింది. XFS ఫైల్ సిస్టమ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఫైల్ సిస్టమ్ క్రియేట్ అయిపోయింది. తర్వాత ఫైల్ సిస్టమ్ అయిపోయిన తర్వాత మన టార్గెట్ ఏంటి? ఓకే, ఫైల్ సిస్టమ్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? మనం మన ఫోటో ఫ్రేమ్ తీసుకెళ్ళి వాళ్ళకి ఏదో ఒక మేక్ కొట్టి తగిలించాలి మనం. అది మన టార్గెట్. దట్ ఈస్ కాల్డ్ మౌంటింగ్ అనమాట. సో మౌంటింగ్ చేయాలంటే ఫస్ట్ మౌంట్ పాయింట్లు ఉందా లేదా మనం ఆల్రెడీ మనం చెక్ చేసాం. సో ఇక్కడ మనం చెక్ చేసాం కానీ ఇక్కడ ఏం లేదు. చూడండి, ఇక్కడ మనకి ఫైల్ సిస్టమ్ మౌంటింగ్ అనేది ఏం జరగలే. ఇక్కడ పైన చెక్ చేసాం, ఫస్ట్ స్టార్టింగ్ లోనే మనం చెక్ చేసాం. సో ఇక్కడ లేదు. సో మనం అందుకని ఏం చేసాం? ఫస్ట్ వాళ్ళకి ఒక మేక్ కొట్టేసాం మనం. మేక్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్టరీ అనమాట. ఓకేనా? సో మనం ఏం చేసామంటే మౌంట్ పాయింట్ డైరెక్టరీ, ఎక్కడ మనం దాన్ని తగిలించాలి, ఎక్కడ మనం అటాచ్ చేయాలి, ఎక్కడ ఫిక్స్ చేయాలి. సో దానికోసం ఏం చేసాం? మేక్ ఏ డైరెక్టరీ. వాట్ ఈస్ మేక్ ఏ డైరెక్టరీ ఉంది కదా, మౌంట్ పాయింట్ డైరెక్టరీ అనమాట ఇది. ఓకేనా? సో మౌంట్ పాయింట్ డైరెక్టరీ అనమాట. సో sudo mkdir/data. ఓకేనా? సో ఇలా పెట్టేసాం మన కమాండ్ ని. సో డైరెక్టరీ అనేది క్రియేట్ అయిపోయింది. డైరెక్టరీ క్రియేట్ అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలి అంటే వాళ్ళకి మనం మేక్ కొట్టేసాం. మేక్ కొట్టేసిన తర్వాత మనం ఏం చేయాలి? ఫిక్స్ చేయాలి మౌంట్ ని. ఓకేనా? మౌంట్ చేయాలి. దేని ఫైల్ సిస్టమ్ మౌంట్ చేయాలి. సో ఇక్కడ జరుగుతుంది ఏంటి చూడండి? మౌంట్ అంటే మౌంట్ రాశాను నేను. మౌంట్ దేన్ని మౌంట్ చేయాలి? మనం XVDF ను మౌంట్ చేయాలి. ఓకేనా? సో ఎక్కడ మౌంట్ పాయింట్ డైరెక్టరీలో మనం మనం ఏం చేసాం? డేటా. ఓకేనా? ఇక్కడ మనం ఏం చేసామంటే మౌంటింగ్ చేసేసాం. ఓకేనా? సరే, మౌంటింగ్ చేసాము. నేను ఏదో 4 కమాండ్ చెప్పాను, మీరు టైప్ చేశారు, బాగానే ఉంది. అసలు మౌంట్ అయిందా లేదో తెలుసుకోవాలి కదా. సో తెలుసుకోవాలంటే మన కమాండ్ ఏంటి చెప్పండి? మౌంట్ అయిందా లేదో తెలుసుకోవాలంటే కమాండ్ ఏంటండి? యా, వెరీ గుడ్, ఫాలో అవుతున్నారు కదా. LSBLK. ఓకేనా? సో చూడండి, ఇక్కడ LSBLK మళ్ళీ నేను టైప్ చేశా. LSBLK నేను మళ్ళీ టైప్ చేశాను కదా. సో అప్పుడు ఏం జరిగింది మనకు? ఓకేనా? అప్పుడు ఏం జరిగిందండి? చూడండి, ఇక్కడ డివైస్ ఏదైతే XVDF 25 GB అని ఉందో అక్కడ మనకి చూడండి స్లాష్ మార్క్ అనేది వచ్చింది. సో దాని వల్ల అప్పుడు మనకి ఏమైంది? దాని అర్థం ఏంటి? ఇక్కడ మనకు మౌంట్ అనేది జరిగింది. ఓకేనా? EC2 ఇన్స్టెన్స్ కి తర్వాత మన EBS వాల్యూమ్ కి మౌంటింగ్ అనేది జరిగింది, అటాచింగ్ జరిగింది, ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేయడం జరిగింది, మౌంటింగ్ జరిగింది. ఇప్పుడు నువ్వు ఏదైనా కంపెనీ పెట్టుకుని నీ దగ్గర డేటా ఉంటే దాన్ని రీడింగ్ రైటింగ్ ఆపరేషన్ చేసుకో. ఓకేనా? అదనమాట. ఓకేనా? అంతా క్లియరే కదా? ఇప్పుడు వరకు ఇబ్బంది ఏమైనా ఉందా? ఒకసారి చెప్పండి నాకు. టైం ఎంత? 12:15 అయినా బ్రేక్ టైమా? ఓకే, క్లియర్ గా ఉంది కదా? ఒకసారి నేను కమెంట్స్ చేసి చూపించాను, తర్వాత మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ఓకేనా? అర్థమైంది కదా అందరికీ? వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఓకే, ఐ థింక్ ఎవరికి కూడా డౌట్స్ లేవనుకుంటాను. సో ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి. 5 minutes బ్రేక్ లో ఒకసారి మీరు ఫీడ్బ్యాక్ ఫామ్ అనేది ఫిల్అప్ చేసేయండి. ఓకే, తర్వాత ఏం చేస్తానంటే డిటాచింగ్ చేసుకుందాం. డిటాచింగ్ ఆల్రెడీ చూపించాను మీకు వాల్యూమ్ ని. ఒకసారి నేను డిటాచింగ్ కూడా చేసి చూపిస్తాను, లాగండి. ఓకేనా? డిటాచింగ్ చేసి చూపిస్తాను, లాగండి. ముందు మొత్తం మీ పని అయిపోయిన తర్వాత అవసరం లేదనుకోండి డిటాచింగ్, డిలీటింగ్ అవన్నీ చేసుకోవాలి కదా. అది తెలియకుండా అలాగే పెట్టుకున్నారనుకోండి మీ దగ్గర ఉన్న క్రెడిట్స్ మొత్తం అయిపోతాయి, మనీ మొత్తం అయిపోతాయి. మళ్ళీ మీరు కొత్తగా డబ్బులు పెట్టుకోవాలి. ఓకే, డిటాచింగ్ కూడా చేసుకోవాలి కదా. ఓకే, డిటాచింగ్ డిలీటింగ్ ఎలా చేయాలి, అవి చేయాలంటే అసలు ఇన్స్ట్రక్షన్స్ ఏంటి? డిటాచింగ్ అని ఓకే అన్ని చెప్తాను, డిటాచింగ్ అని చెప్తాను, బట్ అవి చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ కొన్ని ఉన్నాయి, అవన్నీ కూడా చేసి చూపిస్తాను. ఓకేనా? సో ప్లీజ్ టేక్ 5 minutes బ్రేక్, మళ్ళీ వద్దాం. ఓకే, మీరు లెఫ్ట్ అవ్వద్దు, ఇక్కడే ఉండండి. ఓకేనా? ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనకి ఏంటి? ఫ్రైడేనా? సారీ, థర్స్డే కదా. సో థర్స్డే కాబట్టి మనకి ఈరోజు 2 ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఉంటాయి, 2 ఫిల్అప్ చేయాలి. వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ ఒకటాను, తర్వాత డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. అంటే ఈ వీక్ లో నా క్లాసెస్ ఎలా ఉన్నాయి, బాగున్నాయా లేదా,
వీక్ మొత్తం మీద చెప్పండి నాకు, ఓకేనా? ఈ వీక్ మొత్తం మీద నేను చెప్పిన దగ్గర నుంచి మీకు ఈ వీక్ మొత్తం మీద నేను స్టార్ట్ చేసిన ఎన్ని రోజులు అయింది, అన్ని రోజుల మీద మీకు టోటల్ గా ఓకేనా నాకు ఎలాగ ఫీడ్బ్యాక్ ఉంది, అంటే వీక్లీ ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే డైలీ ఫీడ్బ్యాక్ ఫామ్, అంటే ఎవ్రీడే ఫిల్అప్ చేసే ఫీడ్బ్యాక్ ఫామ్ అనమాట. కొంచెం ఈ రెండు కూడా ఫిల్అప్ చేయండి, కావాలంటే ఇంకో 5 minutes ఎక్కువ తీసుకోండి, నాకు ఇబ్బంది లేదు, ఓకేనా? రెండు మనకి ఫీడ్బ్యాక్ అనేది కావాలి మనకు, ఓకేనా? జెన్యూన్ ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి, ఓకేనా? వాట్సాప్ లో కూడా పెడతాం, సరేనా? అక్కడ మనం 100 GB మనం క్రియేట్ చేసాం, కానీ అటాచ్ చేసామా? అటాచింగ్ చేసామా 100 GBని? స్నాప్ షాట్ నుంచి 100 GB మనం క్రియేట్ చేసామా? బానే ఉంది. అటాచింగ్ చేసామా? చేయలేదు. చేయకుండా మనకు ఎలా కనిపిస్తుంది? అవునా కదా? క్రియేట్ చేసామంటే మనం EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసామా అంటే EC2 ఇన్స్టెన్స్ కి అటాచ్ చేస్తేనే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్స్టెన్స్ కదా నేను ఓపెన్ చేసిన సర్వర్, నేను ఓపెన్ చేసింది, అర్థమైనా? అందుకని 100 GB కనిపించలా. దాన్ని అటాచ్ చేసామనుకోండి, అప్పుడు అది కూడా కనిపిస్తుంది, సరేనా? అది సరే అయితే ఓకే, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ ఏం చేయాలండి మనం? ఒక్క నిమిషం. నెక్స్ట్ ఏం చేయాలి మనం? డిటాచింగ్ చేయాలి. ఓకే, డిటాచింగ్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? అన్మౌంటింగ్ చేసుకోవాలి, ఓకేనా? చూడండి, ఫస్ట్ కొన్ని పాయింట్స్ తెలుసుకుందాం, ఓకేనా? ఒకసారి చూడండి, స్క్రీన్ షేర్ అయిందా? షేర్ స్క్రీన్ షేర్ అయింది కదా? అయిందా? ఓకే, డిటాచింగ్. ఓకే, ఏంటండి ఇది? మనకు డిటాచింగ్. కొంచెం పెద్దది చేస్తాను. ఓకే, డిటాచింగ్ అమెజాన్ EBS వాల్యూమ్ ఫ్రమ్ లినక్స్ ఇన్స్టెన్స్, అక్కడ నుంచి మనం డిటాచ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చూడండి డిటాచింగ్, ఇక్కడ నేను పాయింట్స్ పెట్టాను చూడండి, ఓకేనా? Detaching an Amazon EBS volume from an instance makes the volume available to attach to a different instance at the delete. అర్థమైందా? అంటే ఏం జరిగిందంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు నేను ఒక పాయింట్ చెప్పాను, ఎప్పుడైనా ఒక EBS వాల్యూమ్ ని ఒక కి మాత్రమే మనం యూజ్ చేసుకునే రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. ఇప్పుడు మనం EBS వాల్యూమ్ ని ఒక ఇన్స్టెన్స్ కి మనం యాడ్ చేస్తాం, ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయొచ్చు, వేరే ఇన్స్టెన్స్ కి యాడ్ చేసుకోవాలంటే మనం ఏం చేయొచ్చు, ముందు ఉన్న ఇన్స్టెన్స్ కి కట్ చేసేసి, అంటే డిటాచ్ చేసేసి ఇంకొక ఇన్స్టెన్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. అది ఆల్రెడీ మీకు చెప్పాను, ఓకేనా? లేదు ఒకేసారి 2-3 ఇన్స్టెన్స్ యూజ్ చేసుకోవాలంటే మల్టీ అటాచ్ అనేది మనకు ఒక వేరే సర్వీస్ ఉంది, అది యూజ్ చేసుకోవాలి, ఆల్రెడీ చెప్పాను. సో అదే పాయింట్ అనమాట, ఓకేనా? ఒక ఇన్స్టెన్స్ కి ఇంకొక ఇన్స్టెన్స్ కి యాడ్ చేయాలి, ఒక ఇన్స్టెన్స్ కి అటాచ్ చేసిన వాల్యూమ్ ని ఇంకొక ఇన్స్టెన్స్ కి కూడా అటాచ్ చేయాలి అంటే ముందు ఉన్న ఇన్స్టెన్స్ డిటాచ్ చేసేసుకుంటే అది పని అవుతుంది, అర్థమైందా? చూడండి ఇక్కడ మీరు ఇంకో పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, డిటాచింగ్ ఏ వాల్యూమ్ డస్ నాట్ ఎఫెక్ట్ ద డేటా. అంటే ఏంటంటే, ఒక వాల్యూమ్ ని మీరు డిటాచ్ చేసినంత మాత్రాన దాంట్లో ఉన్న డేటాకి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు, ఓకేనా? అర్థమైందా? దాంట్లో ఉన్న డేటాకి ఎలాంటి ఎఫెక్ట్ జరగదు, ఓకేనా? డిటాచింగ్ చేయటం వల్ల, ఓకేనా? సో ఇంకొక కొన్ని పాయింట్స్, మెయిన్ పాయింట్స్ ఏంటంటే, ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ చూడండి, ఇది ఏంటంటే ఇదే సింపుల్ నార్మల్ పాయింట్ ఏనండి, ఇక్కడ ఏం లేదు. వాల్యూమ్ డిటాచ్ మనం ఎలాగైనా టెర్మినేట్ అయిన, ఇప్పుడు ఇన్స్టెన్స్ ఉంది, ఇన్స్టెన్స్ టెర్మినేట్ అయినా చేసుకోవచ్చు, ఓకేనా? ఇన్స్టెన్స్ టెర్మినేట్ చేసి డిటాచ్ అయినా చేసుకోవచ్చు, లేదు అంటే టెర్మినేట్ చేయకుండా చేసుకోవచ్చు, ఓకేనా? అది బేస్డ్ ఆన్ ఇన్స్టెన్స్ ఉంటుంది. ఒక పాయింట్ పెట్టాను అంతే, ఒక అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు తిరిగి కూడా తెలియాలి కదా, ఓకేనా? ప్రాక్టికల్ చేసుకుంటూ పోతే తిరిగి కూడా తెలియాలి కదా, అందుకని చెప్పేసి అది చెప్పాను అనమాట. అంటే మీరు ఇన్స్టెన్స్ ని టెర్మినేట్ చేసైనా మీరు డిటాచ్ చేసుకోవచ్చు, టెర్మినేట్ చేయకుండానే మీరు చేసుకోవచ్చు, ఓకేనా? అర్థమైందా? కానీ ఇక్కడ మీరు నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే, ఇది చూడండి ఇక్కడ, ఇఫ్ ద ఇన్స్టెన్స్ ఈజ్ రన్నింగ్, ఒకవేళ ఇన్స్టెన్స్ అనేది రన్నింగ్ లో ఉంటే యూ మస్ట్ ఫస్ట్ అన్మౌంట్ ద వాల్యూమ్ ఫ్రమ్ ద ఇన్స్టెన్స్. ఇది నోట్ చేసుకోండి, ఫస్ట్ ఏం చేయాలి, అన్మౌంట్ చేయండి, ఓకేనా? అన్మౌంట్ చేసి తర్వాత డిటాచ్ చేసేసుకోండి, అర్థమైందా?
సో అదనమాట ఆ పాయింట్ మీరు నోట్ చేసుకోండి. అన్మౌంట్ ఎలా చేయాలో కూడా ఇప్పుడు నేను చెప్తాను. తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి, ఒకవేళ అది రూట్ డివైస్ అనుకోండి, ఏంటంటే ఆ రూట్ డివైస్ అనేది ఆటోమేటిక్ అన్మౌంటింగ్ లోనే ఉంటది. ఓకేనా? ఆ రూట్ డివైస్ అంటే మనం ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఆటోమేటిక్ యాడ్ స్టోరేజ్ లో రూట్ అని ఒకటి వస్తుంది. ఇది చూస్తారు 8 GB అని. ఇందాక మనం XVDF తో పాటుగా దానిపైన XVDA అని ఐడియా మీరు కనిపించిందా? 8 GB అని ఉంది. మన 25 GB పైన 8 GB అని ఉంది. గమనించారా? ఒకసారి రెస్పాండ్ అవ్వండి. యా. సో ఒకవేళ కానీ మీరు ఆ రూట్ డివైస్ కానీ ఆన్ చేయాలి అంటే ఫస్ట్ మీరు ఆ ఇన్స్టెన్స్ ని స్టాప్ చేయాలి. ఓకేనా? సో ఇన్స్టెన్స్ మనం స్టార్ట్ చేయొచ్చు, మనం ఇంకా చాలా చేయొచ్చు కదా, టెర్మినేట్ చేయొచ్చు, అలా చేయొచ్చు. సో మనం ఏం చేయాలంటే రూట్ డివైస్ దగ్గరకు వచ్చేటప్పుడు ఇది ఒక కండిషన్, స్టాప్ చేయాలి. ఓకేనా? రూట్ డివైస్ దగ్గరకు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మనం స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ ఏంటంటే మీ మనీ దగ్గరకు వచ్చేటప్పటికి లో వాయిసా ఒకసారి చెప్పండి. వాయిస్ క్లారిటీ ఉందా? ఒకసారి మీ ఆడియో సిస్టమ్ చెక్ చేసుకోండి, బాగానే ఉందంట వాయిస్. చూడండి, ఇక్కడ ఇంకోటి మీకు ఛార్జ్ అంటే డబ్బులు ఎప్పుడు ఛార్జ్ అవుతాయి, మనీ ఎప్పుడు ఛార్జ్ అవుతాయి అనేది కూడా ఇక్కడ తెలుసుకోవాలి. ఈవెన్ యూ డిటాచ్డ్ ఏ వాల్యూమ్, అంటే నీ వాల్యూమ్ ను నువ్వు డిటాచ్ చేసినా సరే యు ఆర్ స్టిల్ ఛార్జ్డ్ ఫర్ ద వాల్యూమ్. ఎప్పటి వరకు? యాజ్ లాంగ్ యాజ్ స్టోరేజ్ అమౌంట్ ఎక్సీడ్స్ ద, అంటే ఏంటంటే లోపల స్టోరేజ్ అమౌంట్ ఉంటుంది కదా, ఎక్సీడ్స్ ద లిమిట్ ఆఫ్ EWS ఫ్రీ టైర్. అంటే ఓకే, అర్థమైందా? నువ్వు EBS వాల్యూమ్ ని డిటాచ్ చేసావు, ఓకేనా? డిటాచ్ చేసినా సరే నీ స్టోరేజ్ అమౌంట్ అనేది నీకు ఫ్రీ టైర్ కన్నా ఎక్సీడ్ అయితే నీకు ఛార్జ్ అవుతుంది. ఓకేనా? అర్థమైందా పాయింట్? అదనమాట. ఇంకోటి, యూ మస్ట్ డిలీట్ ఏ వాల్యూమ్ టు అవాయిడ్ రికరింగ్ ఫర్దర్ చార్జెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు నాకు ఛార్జీలు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పాలి. ఓకేనా? డిటాచ్ చేసినా కూడా నాకు ఛార్జీలు పడుతున్నాయి అంటే ఏం చేయాలి? మనం డిలీట్ చేసుకోవాలి. ఓకేనా కదా? డిలీట్. ఓకేనా? డిలీట్ చేసేసుకుంటే అసలు ఏ ప్రాబ్లం ఉండదు. ఓకేనా? సో అదనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒకసారి మనం ఒకటి చేసి చూద్దాం. ఓకేనా? ప్రాక్టికల్ గానే చేసి చూపిస్తానండి, ప్రాక్టికల్ గానే చేద్దాం. సో ఇప్పుడు ఏం చేయాలి నేను పెట్టి ఓపెన్ చేయాలి. పెట్టి ఓపెన్ చేసి దాంట్లో EC2 ఇన్స్టెన్స్ ని ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే, చూడండి చేస్తా. ఓపెన్ చేసి చూపిస్తాను. ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఎలా ఓపెన్ చేయాలో. ఓపెన్ చేస్తున్నాను, కీ పెడుతున్నాను. ఓకే, ఒక్క నిమిషం, స్మాల్ ఇంటర్నెట్ కనెక్షన్ ప్రాబ్లం వచ్చింది. ఒక్క నిమిషం అండి, ఇక్కడే కనిపిస్తుందా మీకు? పుట్టి ఓపెన్ చేశాను, కనిపిస్తుందండి? యా, ఓకే ఓకే కనిపిస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? EC2 యూజర్ అన్నాం, EC2 యూజర్ USER నార్మల్. ఇప్పుడు మనం చేసేది ఓకేనా? సారీ, ఏం చేశాను? నాట్ అవైలబుల్, నాట్ సపోర్ట్ ఐడెంటిఫికేషన్. ఏం జరిగింది? ఒక్క నిమిషం, ఏంటి ప్రాబ్లం? ఓకే ఓకే, చూడండి ఇప్పుడే కదా ఇంటర్వ్యూ మనం బ్రేక్ ముందు మనం చేసాం కదా. బ్రేక్ ముందు మనం ఏం చేసాము చూడండి, ఇక్కడ మౌంటింగ్ చేసాం కదా, అందుకే మౌంటింగ్ కనిపిస్తుంది. LSBLK అని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి ఆటోమేటిక్గా నాకు ఇక్కడ మౌంటింగ్ కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ నేను డిలీట్ చేయాలి వాల్యూమ్ ని, అవునా కాదా? వాల్యూమ్ ని నేనేం చేయాలి? డిలీట్ చేయాలి. డిలీట్ చేయాలని నేను ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ ఏం చేయాలి? అన్మౌంట్ చేయాలి. అన్మౌంట్ చేసిన తర్వాత నేనేం చేయాలండి? డిటాచ్ చేసేవి. డిటాచ్ అయిన తర్వాత మనం డిలీట్ చేయాలి. ఓకేనా? సో అన్మౌంట్ చేద్దామా ఒకసారి? దానికోసం ఏంటంటే చూడండి, జాగ్రత్తగా గమనించండి. అన్మౌంట్ కమాండ్ ఏంటంటే చూడండి, UNMOUNT అన్మౌంట్. అన్మౌంట్ స్పేస్, ఓకేనా? అన్మౌంట్ అయిన తర్వాత స్పేస్ ఇవ్వాలి. స్పేస్ తర్వాత ఇందాక ఏమి ఇచ్చాము? ఒక్క నిమిషం, డివైస్ నేమ్ ఇచ్చే ముందు మనం ఏం చేయాలంటే /d/ డివైస్ పేరు ఏంటి మనకి ఇక్కడ చెప్పాలి. డివైస్ పేరు ఏంటి? dev/XVDF. ఓకే, అర్థమైందా? ఒకసారి కావాలంటే మీరు నోట్ చేసుకోండి కమాండ్. ఓకేనా? ఈ డివైస్ ని అన్మౌంట్ చేయమని నేను చెప్తున్నా. ఓకే, కమాండ్ నాట్ ఫౌండా? ఏంటి, ఎక్కడ వచ్చింది మనకి ప్రాబ్లం? XVDF ఏనా?
నిమిషం ఎన్ పెట్టాను నేను. ఓకే ఓకే, యూ మౌంట్, అది UMOUNT. ఓకేనా, అనలేదు, యూ మౌంట్. అది చూడండి, ఒక్క స్పేస్ పోయినా తేడా వస్తుంది. ఓకేనా, /DEV. అందుకని స్పేస్లు కూడా నేను ఎక్కడ ఇస్తున్నాను జాగ్రత్తగా గమనించండి. XVDF. వై ఆపరేషన్ నాట్ పర్మిటెడా? ఏంటి ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఓకే, ఓకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? దీనికి డిలీట్ చేయాలంటే మనకు రూట్ యూజర్గా లేమా? మనం రూట్ యూజర్గా లేమా? సో ఇప్పుడు మనం డిలీట్ చేయాలంటే మనం ఏం చేయాలి? రూట్ యూజర్ అవ్వాలి. ఓకే, ఒక్క నిమిషం, మనం రూట్ యూజర్ అవుదాం అయితే. ఓకే, ఇక్కడ ఏమవుతుందంటే రూట్ యూజర్గా కావాలి అని చెప్తారు కమాండ్. ఒక్క నిమిషం, మనం రూట్ యూజర్గా కావాలంటే ఒక్క నిమిషం, UMOU స్పెల్లింగ్ అంతేనా? UMOUNT umount స్పేస్ D స్పేస్ /DEV /XVDF. కమెంట్ అయిపోలేదు. అంతేనా? DEV XVDF ఏనా? ఓకే, చూడండి వచ్చిందా లేదా? ఇక్కడ సింపుల్. మనకి అక్కడ ఎర్రర్ వచ్చిందంటే అంటే ఇక్కడ కొన్నిసార్లు ఎర్రర్స్ రావడం కూడా మనకు మంచిదే అవుతుంది. మనకేంటంటే ఎర్రర్స్ వచ్చింది అనుకో, ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది రెండోసారి వచ్చినప్పుడు. ఇక్కడ జరిగింది ఏంటంటే చూడండి, ఇక్కడ చేసేటప్పుడు మనం EC2 యూజర్ అని లాగిన్ అయ్యాం, అవునా కాదా? చూడండి, ఇక్కడ నేను అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మళ్ళీ మీకు కూడా మీరు చేసేటప్పుడు మీకు ఎర్రర్స్ వస్తుంటాయి, అప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది కదా చేసుకోవాలంటే. చూడండి, ఇక్కడ నేను లాగిన్ యాజ్ EC2 యూజర్ అయ్యాను. ఓకేనా, EC2 యూజర్ లాగా నా గెస్ట్ లాగా అయ్యాను నేను. ఓకేనా, కానీ ఇప్పుడు ఏదైతే అన్మౌంటింగ్ అనేది చెయ్యాలి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి? ఇక్కడ గమనించండి మీరు కావాలంటే. ఇక్కడ EC2 యూజర్ @IP అడ్రస్ వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ ఏం జరిగింది? రూట్ అని వచ్చింది, గమనించారా మీకు? రూట్. ఓకేనా, రూట్ యూజర్ అంటే మీరు దానికి మెయిన్ గా రూట్ యూజర్ అనమాట. ఓకేనా, సో ఆ రూట్ యూజర్ రావాలి అంటే ఇక్కడ మీరు ఒక కమాండ్ ఉంది, sudo su. ఓకేనా, sudo స్పేస్ su. ఇది నోట్ చేసుకోండి. మిమ్మల్ని రూట్ యూజర్ గా చేయాలి అంటే sudo su అనే కమాండ్ యూజ్ చేయాలి. అర్థమైందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. sudo su ఇది ఒక రూట్ యూజర్ చేయడానికి ఒక కమాండ్ అనమాట. ఓకేనా, అర్థమైందా? ఓకే, మీరు అన్మౌంట్ చేయాలి అంటే మీరు రూట్ యూజర్ గా ముందు లాగిన్ అవ్వాలన్నమాట. రూట్ యూజర్ అంటే ఏంటి? అందుకని రూట్ యూజర్ కోసం మనం ఏం చేస్తాము? sudo su అనే కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. ఓకే, ఓకేనా, అర్థమైందా? LSBLK. ఇప్పుడు చూడండి ఏమైంది? సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా చెప్పాలి? సక్సెసా ఫెయిలా? చెప్పాలి. సక్సెస్ అని ఎలా తెలిసింది మీకు? సక్సెస్ అయ్యావని మీకు ఎలా తెలిసింది? వెరీ గుడ్. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ మౌంట్ అయితేనేమో ఇక్కడ స్లాష్ ఉంది, చూసారా? మౌంటింగ్ అని స్లాష్ ఉంది. బట్ ఇక్కడ ఏముంది మనకు? డిస్క్ తర్వాత స్లాష్ ఉందా? లేదు కదా. సో అందుకని చెప్పేసి మనం ఏమైందండి, మనకు అన్మౌంటింగ్ ఖచ్చితంగా జరిగింది, మౌంటింగ్ పాయింట్ పోయింది. అర్థమైందా? మనకి గుర్తుపెట్టుకోండి, మనం చేసేటప్పుడు ఎర్రర్స్ రావడం కూడా మనకు మంచిదే. ఎర్రర్స్ వచ్చింది అనుకోండి, సో అప్పుడు ప్రాబ్లం ఏంటో మనకు అర్థమవుతుంది. ఇక్కడ మనకి ఎర్రర్ రావడం వల్ల మనకు ప్రాబ్లం అయింది. ఎందుకేంటి? ఒక పాయింట్ అర్థమైంది, మీరు రూట్ యూజర్ గా ఉంటే మాత్రమే మీరు అన్మౌంట్ చేయగలరు. రూట్ యూజర్ గా కావాలి అంటే అక్కడ ఏం కమాండ్ వాడాలి? sudo స్పేస్ su. ఓకేనా, ఆ కమాండ్ వాడితే మాత్రమే మీకు ఏం జరుగుతుంది? రూట్ యూజర్ పర్మిషన్ వస్తుంది, మీరు అప్పుడు అన్మౌంట్ చేయొచ్చు. అన్మౌంట్ చేయడానికి కమాండ్ చూడండి, అన్మౌంట్ అని రాయమాకండి, umount అని రాయండి. ఓకేనా, అదనమాట. umount అని రాయండి. umount
ఓకేనా, దేన్ని మౌంట్ చేయాలి ఇక్కడ XVDF అని ఇది రాసేయండి. ఓకేనా, సో ఇక్కడ స్లాష్ రాలేదు కాబట్టి మనం అన్మౌంట్ చేసేసాం. చూడండి ఇక్కడ మౌంట్ అయితేనేమో ఇక్కడ మనకు స్లాష్ డేటా అని వచ్చింది, మౌంట్ అయింది కాబట్టి. ఇక్కడ మనం ఏం చేసాం, ఇప్పుడు అన్మౌంట్ అయింది కదా, అన్మౌంట్ అయింది కాబట్టి మనకు అది రిమూవ్ అయిపోయింది స్లాష్ డేటా అని. ఓకేనా, ఓకే, స్లాష్ డేటా ఎందుకు రిమూవ్ అయిపోయిందంటే అన్మౌంట్ చేసాం కాబట్టి రిమూవ్ అయిపోయింది. ఓకే, అన్మౌంట్ అయిపోయిందా లేదా, ఒకసారి నాకు రెస్పాండ్. అన్మౌంట్ అయిపోయింది కదా లేదా, ఓకే అర్థమైంది కదా. సో అన్మౌంట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం డిటాచ్ చేద్దామా వాల్యూమ్ ని, ఒక్క నిమిషం కదా. సో డిటాచ్ చేద్దామా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నీకు డిటాచింగ్ చేయాలంటే మనం ఇన్స్టెన్స్ లోకి వెళ్ళిపోవాల్సిందే. ఓకే, వెళ్ళిపోయాను చూస్తారా, రిఫ్రెష్ చేస్తాను, చాలా సేపు అయింది కదా ఓపెన్ చేసి. ఒకసారి నేను రిఫ్రెష్ చేస్తున్నాను. లాగౌట్ లోనే ఉన్నా, లాగిన్ లోనే ఉన్నా, లాగౌట్ అయిపోయామా. సెషన్ ఎక్స్పైర్ అయిపోయిందంట. ఇప్పుడు మనం 12ంటికి ఓపెన్ చేసాం కదా, ఇది 12ంటికి ఓపెన్ చేస్తే అందుకని దాదాపు 1.5 hour మనం లాగౌట్ లోనే ఉంచాం. అసలు ఏం ఆపరేషన్ చేయలేదు కదా, లాగౌట్ అయింది. ఒకసారి మళ్ళీ లాగిన్ చేద్దాం. అర్థమవుతుంది కదా, ఏదో వచ్చాము నేర్చుకో మీది వింటున్నాము అని పోతున్నారా, అర్థమవుతుంది కదా. ఇన్స్టెన్సెస్, ఓకే, వాల్యూమ్ డిటాచ్ చేయాలి. ఇప్పుడు మనం ఏంటి, EBS వాల్యూమ్ డిటాచ్ చేయాలి. సో అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి, EBS వాల్యూమ్స్. ఓకే ఓకే, EC2కి వెళ్ళాం. EC2లో మనకి ఇన్స్టెన్సెస్, తర్వాత వాల్యూమ్స్, తర్వాత ఇంకేమున్నాయి స్నాప్ షాట్స్ అవి ఉన్నాయి కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, సో వాల్యూమ్స్కి వెళ్ళిపోండి మీరు, వాల్యూమ్స్. ఓకేనా, వాల్యూమ్స్కి వెళ్ళిపోండి. సో వాల్యూమ్స్ లో ఇప్పుడు మనం ఏముంది, అటాచింగ్ డిటాచింగ్ ఏదేది మనకు 25 GB కదా, పైన చూడండి 25 GB. చూడండి ఇక్కడ పైన 25 GB అంటే పైదే కదా, ఇదే కదా బ్లాక్ మ్యాప్, అదే కదా 25 GB. పేర్లు చూసుకోమాకండి అండి, పేర్లు ఏంటంటే అక్కడ ఇక్కడ మారిపోతున్నాయి, మనం ఒక్కో దాంట్లో ఒకటి పెట్టుకున్నాం కదా వాల్యూస్ అవి. సో అందుకని అలాగ వచ్చి ఇక్కడ జీబీలు చూసుకోండి 25. ఓకేనా, 25 GB ఫస్ట్ వన్. సో దాని స్టేటస్ ఏంటి ఇప్పుడు చెప్పండి, దాని స్టేటస్ ఏంటి, ఇన్ యూజ్. స్టేటస్ ఏంటి మనకు, ఇన్ యూజ్, అవునా కదా. సో ఇన్ యూజ్ అంటే ఏంటి, మనకి అటాచ్ అయినట్టు లెక్క అనమాట. ఇక్కడ చూడండి, ఇందాక ఒక డౌట్ అడిగారు సార్, 100 GB మనకు LSBLకి ఎందుకు కనిపించలేదు సార్ అని చెప్పేసి అడిగారు కదా, ఎందుకు కనిపించలేదు. ఇక్కడ చూడండి స్టేటస్ ఏంటి దీనిది, అవైలబుల్. స్టేటస్ ఏంటండి, అవైలబుల్ స్టేటస్. ఓకే అర్థమైందా, అవైలబుల్. సో అందుకని మనకి ఏం కనిపించలేదు. చూడండి సెకండ్ అవైలబుల్ లో ఉంది, సెకండ్ ఏంటి 100 GB. సో అందుకని మనకు 100 GB అనేది మనకు కనిపించలేదు. ఓకేనా, అటాచింగ్ అయినా మనకు కనిపిస్తాయి. కింద మళ్ళీ 8 GB చూడండి, 8 GB ఇన్ యూజ్ లో ఉంది. సో అందుకని మనకు కనిపించింది 8 GB 25 GB రెండు మనకు కనిపించింది, ఎందుకంటే ఇన్ యూజ్ లో ఉన్నాయి కాబట్టి. ఓకేనా, అర్థమైందా. ఓకే, ఇప్పుడు చూడండి దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ వన్ కదా 25 GB, ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత యాక్షన్స్ కి వెళ్ళాం. యాక్షన్స్ లో మనకి ఎక్కడ ఉంది చూసుకోండి, డిటాచ్ వాల్యూమ్ అని ఉందా, డిటాచ్ వాల్యూమ్. ఓకేనా, డిటాచ్ వాల్యూమ్. ఓకేనా, డిటాచ్ క్లిక్ చేసేయండి, చూడండి ఎస్ డిటాచ్. ఓకేనా, డిటాచ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, స్టేటస్ అనేది రన్ అవుతుంది, ఒకసారి మనం రిఫ్రెష్ చేసి చూద్దాం. ఓకేనా, మా నార్మల్గా ఏంటంటే అటాచింగ్ డిటాచింగ్ కొంత టైం తీసుకుంటాయి, కొన్నిసార్లు త్వరగానే వస్తుంటాయి. ఓకే, నిన్న కావాలి మనకు స్నాప్ షాట్స్ ఉంది చూసారా, స్నాప్ షాట్ లోడింగ్ ఐడి రావడానికి ఒక 5 minutes తీసుకుని చూసారా, అదనమాట. ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ చూసారా, అవైలబుల్ లోకి వచ్చేసిందా, చెప్పండి స్టేట్ ఎలాగుంది చెప్పండి. ఇప్పుడు స్టేట్ ఎలాగుంది, 25 GBది కనిపిస్తుందా మీకు, అవైలబుల్ అని వచ్చిందా లేదా. సో ఇందాక ఇన్ యూజ్ అని ఉంది, ఎందుకు అటాచ్ చేసాం కాబట్టి, ఇప్పుడు డిటాచ్ చేసాం కాబట్టి అవైలబుల్ కి వచ్చేసింది. ఓకేనా, సో ఇప్పుడు ఏం జరిగింది, మనకు అన్మౌంట్ చేసాము, మనం ఏం చేసాం, డిటాచ్ కూడా చేసాము. ఓకేనా, అన్మౌంట్ చేసాము, డిటాచ్ చేసాము. ఓకేనా, అర్థమైందా మీకు. సో ఇప్పుడు డిటాచ్ చేసాం కాబట్టి డిలీట్ చేసేయచ్చు వాల్యూమ్. చూడండి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న 25 GBని, చూడండి ఇక్కడ డిలీట్ వాల్యూమ్. ఓకేనా, డిలీట్. ఓకేనా, ఇక్కడ ఎస్ డిలీట్ అని క్లిక్ చేసాం అనుకోండి. సో ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, వాల్యూమ్ అనేది డిలీట్ అయిపోయింది. చూడండి వాల్యూమ్ డిలీట్ అయిపోయింది, ఉందా, వాల్యూమ్ డిలీట్ అయిపోయింది కదండి. ఓకే, సో అదనమాట, మనము వాల్యూమ్ ని క్రియేట్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసుకున్న తర్వాత అటాచ్ చేసుకోవచ్చు, అటాచ్ చేసిన
ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేసి ఫైల్ సిస్టమ్ క్రియేట్ చేస్తున్నారు. మౌంట్ చేసుకోవచ్చు. మౌంట్ అయిన తర్వాత మళ్ళీ పని మొత్తం అయిపోయింది తర్వాత అన్మౌంట్ చేసుకోవచ్చు. అన్మౌంట్ తర్వాత ఏం చేసుకోవచ్చు, డిటాచ్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, స్నాప్ షాట్ క్రియేట్ చేసుకోవడం తెలుసు. స్నాప్ షాట్ ఎన్ని రకాలుగా క్రియేట్, వాల్యూమ్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేయొచ్చు, 3 రకాలుగా క్రియేట్ చేయొచ్చు. స్నాప్ షాట్ దగ్గర క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? సో ఇంత మనం థియరీ తెలుసుకున్నాము, తర్వాత ప్రాక్టికల్ తెలుసుకున్నాం. ఓకేనా? మీకు అర్థమైందా? అర్థమైంది కదా? ఎన్ని రోజులు అయింది మనం క్లాస్ తీసుకొని? 3 days. 4th డేనా 3rd డేనా మనం క్లాస్ తీసుకొని? నేను వచ్చిన దగ్గర నుంచి 1 2 3నా 4th క్లాస్ ఇది. యా 4th క్లాస్. సో ఈ ఈబిఎస్ వాల్యూ అంటే స్టోరేజ్ సర్వీసెస్ లో మనకు సర్వీసెస్ S3 ఉంది, తర్వాత ఇంకేమున్నాయి, S3 గ్లేషియర్, ఈబిఎస్, ఈఎఫ్ఎస్ ఇన్ని ఉన్నాయి. మనకు ఇది 4 days పట్టింది. ఈబిఎస్ ఒకటి పెద్ద టాపిక్ కదా. సో దాన్ని కూడా నేను మా థీరీస్ తర్వాత అన్ని కూడా ప్రాక్టికల్స్ మనం నీట్ గా చేసుకున్నాం. ఓకేనా? ఇక్కడ మనకు ఈ రోజు వరకు ఏమైనా క్లాసులు ఇబ్బంది ఉందా? ఒకసారి నాకు రెస్పాండ్ అవ్వండి. అంతా క్లియర్ అయినా మీకు? ఒకసారి చెప్పండి, మీకు అంతా క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉందా? యా ఓకే. హౌ మెనీ టాపిక్స్ రిమైన్? ఇంకా ఉందండి. రేపు నేను రేపు ఈఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తాను. సరేనా? ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్ స్టార్ట్ చేస్తాను. ఓకేనా? ఈబిఎస్ అయిపోయింది, తర్వాత మీరు ప్రాక్టీస్ చేయండి. ఈఎఫ్ఎస్ స్టార్ట్ చేస్తాను, ఎలాస్టిక్ ఫైల్ సిస్టమ్. ఆ టాపిక్ కొంచెం త్వరగానే కంప్లీట్ చేసేస్తానులేండి. ఓకే, మీకు అర్థమయ్యేటట్లే చెప్తాను, త్వరగానే కంప్లీట్ అయిపోతుంది. ఓకేనా? యా క్లాస్ ఉందండి రేపు. క్లాస్ రేపు పబ్లిక్ హాలిడే ఏం కాదు కదా. రేపు పబ్లిక్ హాలిడే కాదండి. ఓకేనా? మామూలుగా నైట్ మీరు సెలబ్రేట్ చేసుకోండి. ఓకే, రేపు మనకి 12 కదా క్లాసు. 12కి ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి. డిటాచ్ అంటే ఏముందండి, మనం చూడండి వాల్యూమ్ ని అటాచ్ అంటే చూడండి, ఇక్కడ అటాచ్ ఉంది అనుకోండి, ఒకసారి చూడండి, ఇక్కడ అటాచ్ అనుకోండి, అటాచ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనం ఒక నిమిషం, అటాచ్ అనుకోండి కనెక్షన్ క్రియేట్ చేసినట్టు అనమాట. డిటాచ్ అంటే కనెక్షన్ రిమూవ్ చేసినట్టు అనమాట. ఓకేనా? మామూలుగా కనెక్షన్ ఇస్తుంటాం కదా టీవీస్ కి, తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్ అంటాం, అటాచింగ్ డిటాచింగ్. ఓకేనా? అన్మౌంట్ చేయకుండా మీకు ప్రాబ్లం రావచ్చు, అందుకని చెప్పి నేను అంటున్నా. సరేనా? మీకు అంతెందుకు, ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతుంది. కెన్ అటాచ్ డిటాచ్ వితౌట్ పుట్టి సాఫ్ట్వేర్ ఏంటంటే, ఇప్పుడు మా ల్యాప్టాప్స్ అన్ని కూడా ఏంటి, ఇవి విండోస్ ల్యాప్టాప్స్. ఓకేనా? విండోస్ ల్యాప్టాప్స్ లో నేను లినక్స్ కమాండ్స్ ఎలా వాడాను పుట్టి సాఫ్ట్వేర్ వల్ల. అంటే ఒక ఇంటర్ఫేస్ అనమాట. ఏంటి, లినక్స్ కి విండోస్ కి ఇంటర్ఫేస్ లాగా అనమాట. పుట్టి చెప్పలేదు అప్పుడు, మీకు చెప్పే ఉంటారు, కానీ మీరు మర్చిపోయి ఉంటారు. పొట్టి జన్ అంటే ఏంటంటే, ఇప్పుడు దాని కీ ఉంటుంది కదా మనకు, ఏంటి ఇన్స్టెన్స్ కి క్రియేట్ చేసినప్పుడు మన కీ పేరు వస్తుంది. ఆ కీ పేరు అనేది వచ్చేటప్పుడు ఏం జరుగుతుంది అంటే, డౌన్లోడ్ అయినప్పుడు .pem వస్తుంది, పిఎం ఫైల్స్ వస్తాయి అనమాట. కానీ ఈ పొట్టి సాఫ్ట్వేర్ చూసారా లినక్స్, దానికి ఇంకా కీ అనేది పీపీకే ఫైల్ కావాలన్నమాట. అప్పుడేం జరిగింది, సో ఈ పిఎం ఫైల్ పీపీకే లా కన్వర్ట్ చేయడానికి మనం పొట్టి జన్ యూస్ చేస్తారనమాట. పొట్టి జన్ కూడా ఆటోమేటిక్ పుట్టితో మనకు వస్తుంది. ఓకేనా? ఓకే, ఒకసారి రికార్డెడ్ వీడియో ఉంది కదా, దాంట్లో కమెంట్స్ కూడా ఉంటే జాగ్రత్తగా 1 by 1 నోట్ చేసుకున్నారని అనుకుంటాను. ఓకే, యా వెరీ గుడ్. ఓకేనా? సరే ఓకే. ఇంకా మనకి 10 minutes టైం ఉంది కాబట్టి నాకు ఒక ఫేవర్ చేయండి. నాకు ఏంటంటే ఫీడ్బ్యాక్ కావాలి. ఓకేనా? ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చేసేయండి. మామూలుగా అలా కాకుండా ఓకే, యా యా ఓకే, థ్యాంక్ యూ అండి. థియరీ ప్లస్ ప్రాక్టికల్ ఉంది సార్, బాగుంది అన్నారు, థ్యాంక్ యూ. ఓకే అయితే ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటంటే, ఇప్పుడు మనకి లాక్డౌన్ ఉంది కదా ఇదివరకు. సో లాక్డౌన్ లో ఏంటంటే మీరు క్లాసెస్, మీరు కాలేజెస్ కి వెళ్ళలేరు, తర్వాత వచ్చేసి మనం దాని కోచింగ్ సెంటర్ కి వెళ్ళలేరు. సో అందుకని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారు ఆలోచించేసి మీరు ఇంటి దగ్గరే మీ మొబైల్లో ఉండేలాగా
మీ మొబైల్లో నేర్చుకునేలాగా మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానివ్వండి, మన సీఎం సార్ కానివ్వండి, మనకు ఇంకా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ చైర్మన్ మధుసూదన్ రెడ్డి సార్ కానివ్వండి, మా ఎండి సార్ శ్రీకాంత్ సార్ కానివ్వండి. సో వీళ్ళందరూ ఏంటంటే ఆలోచించి మనకు ఆన్లైన్ క్లాసెస్ పెట్టేశారనమాట. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే మీరు ఇంటి దగ్గరే ఉండి మీరు క్లాసెస్ నేర్చుకోవచ్చు. ఓకేనా, ఏమన్నా మిస్ అయినా సరే మీకు రికార్డెడ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేసేసి ఎగ్జామ్స్ పెట్టేసి ఎగ్జామ్ లో కూడా మీకు సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఇదేంటంటే చాలా మంచి ప్రాజెక్ట్. ఓకేనా, అందరూ కూడా దాదాపు ఇది phase 4 మనది ఆల్రెడీ ఏంటంటే మనకు మార్చ్ కదా, ఏప్రిల్. ఓకే, సో అప్పుడు మాకు మార్చ్ తర్వాత లాక్డౌన్ కదా, సో మన క్లాసెస్ అనేవి కూడా ప్లాన్ చేసేసి జూలై నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది. 7th month నుంచి దాదాపు 5 to 6 months నుంచి మనకు ఆ క్లాసెస్ జరుగుతున్నాయి. ఓకేనండి, అన్ని పెడతామండి, మీరు కాపీ పేస్ట్ చేసి చూస్తాంలేండి. ఓకేనా, సో ఈ 7 months నుంచి మనకి బాగా మంచిగా చెప్పారు. ఇవే కాదండి, ఆల్రెడీ మనకు వచ్చేసి పైథాన్. ఓకేనా, నేను ఆల్రెడీ పైథాన్ క్లాసెస్ కూడా చెప్పుకున్నాను లాస్ట్ టైం, చాలా మంది అటెండ్ అయి ఉన్నారు. బేసిక్స్ ఆఫ్ పైథాన్ అవి. ఇప్పుడు మీకు మా బేసిక్స్ ఆఫ్ పైథాన్ అయిపోయిన తర్వాత పైథాన్ ఫర్ డేటా సైన్స్ జరుగుతుంది ప్రెసెంట్. ఓకేనా, సో MS ఆఫీస్ అని చెప్పేసి తర్వాత చాలా మంది మనకు వచ్చేసి క్లాసెస్ జరిగాయి, చాలా మంది చెప్తున్నారు. ఓకేనా, మీకు అందరికీ కూడా యూజ్ అవుతాయి. ఫ్యూచర్ లో కూడా ఏమైనా పెట్టినా కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాం. గ్రూప్స్ లో ఉండండి, గ్రూప్స్ నుంచి లెఫ్ట్ అవ్వద్దు. ఓకేనా, సో డ్రైవ్స్ అన్ని కూడా చాలా ఇప్పుడు ప్రెసెంట్ మీ ఏపీఎస్ఎస్డిసి మీ కన్సల్టెంట్ డిస్ట్రిక్ట్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు, ఒకసారి ఆయన కాంటాక్ట్ అవ్వండి. ప్రెసెంట్ జాబ్స్ కూడా చాలా పడుతున్నాయి ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా. ఓకేనా, ఇండస్ట్రియల్ కస్టమైజ్ ట్రైనింగ్ అని చెప్పేసి మీకు ఏదైతే కంపెనీ ఉందో కంపెనీలోనే మీకు 15 days ట్రైనింగ్ ఇచ్చేసి మీకు జాబ్స్ ప్రొవైడ్ చేసే ప్రాసెస్ ఆల్రెడీ చాలా రోజులు జరుగుతుంది. ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఒక్కొక్క ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు. ఓకేనా, సో మీరు ఏంటంటే సార్ని కాంటాక్ట్ అయ్యారనుకోండి, లేదు అంటే కోఆర్డినేటర్స్ కూడా ఉంటారు అనమాట, ఆ ఏరియా స్కిల్ ఆఫీసర్స్ ఉంటారు. మా ఏరియా స్కిల్ ఆఫీసర్స్ కూడా మీరు కాంటాక్ట్ అయ్యారనుకోండి, సో ఆ ఇండస్ట్రియల్ కస్టమైజ్ ట్రైనింగ్ లో మీరు కూడా పార్టిసిపేట్ అయ్యి మీరు కూడా జాబ్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, సో దానికి కూడా మేము ఆల్రెడీ సైమల్టేనియస్ గా మీకు ట్రైనింగ్ ఇస్తూనే తర్వాత మీకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నాం. ఓకేనా, సో అది కూడా చూడండి. ఓకేనా, అది కూడా మీరు పార్టిసిపేట్ చేసి మీరు జాబ్స్ తెచ్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా, ఆఫ్లైన్ క్లాసెస్ వచ్చేసి మీకు ట్రైనింగ్ సెంటర్స్ అని ఉంటాయి అనమాట. ట్రైనింగ్ సెంటర్స్ లో ఉంటాయి, ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్ లో ఉంటాయి. ఓకేనా, తర్వాత డిగ్రీ చదువుకున్న వాళ్ళకేమో డిగ్రీ కాలేజెస్ లోనే నేర్పిస్తారు, ఇంజనీరింగ్ వాళ్ళకి ఇంజనీరింగ్ కాలేజ్ లోనే నేర్పిస్తారు అనమాట. ఓకేనా, మీరేం చేస్తారంటే మా వెబ్సైట్ ఉంది www.apssdc.in వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ మీరు కాంటాక్ట్ చేస్తే మీకు కావాల్సిన ఎవ్రీడే డీటెయిల్స్, డిస్ట్రిక్ట్ లో ఎక్కడ ఏం జరుగుతుంది అన్ని కూడా ఉంటాయి అనమాట. ఓకేనా, AWS అకౌంట్ అనేది 1 year వ్యాలిడిటీ ఉంటుందండి, ఇబ్బంది లేదు, ఇప్పుడేం క్లోజ్ అవుతుంది, 1 year వ్యాలిడిటీ ఉంటుంది. సరేనా, ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ఆఫ్ యూ, బై ఫర్ టుడే. ఓకే, మళ్ళీ రేపు షార్ప్. ఓకేనా, షార్ప్ గా 12 o'clock వచ్చేద్దాం. మీరు ఏం చేస్తారంటే ఈ ఈవినింగే మీరు సెలబ్రేట్ చేసేసుకోండి.